కూడి ఉన్న సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటూ ఉన్నాను. ప్రియులారా, దయచేసి యోహాను మొదటి పత్రికలోనికి మీరు రాగలిగినట్లయితే, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ లేఖనం నుంచి ఈ దినపు వర్తమానమును మనం ప్రారంభించుకుందాం. 2వ అధ్యాయం 25వ లేఖనం ఇలాగూ రాయబడి ఉన్నది: నిత్య జీవమును అనుగ్రహింతును అనున్నది ఏ ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అని చెప్పబడుతుంది. కొంచెం మనసు నిలిపి ఈ లేఖనమును బాగా ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళారా. ఈ లేఖనమును ఉద్దేశించి ప్రభు సన్నిధిలో ఈ దినము మీ అందరితో మాట్లాడాలనుకుంటున్న సందేశం ఏమిటి అని అంటే, మనము నిజముగా నిత్య జీవం విషయంలో ఆసక్తితోనే ఉన్నామా లేదా అనేది పరీక్ష చేసుకుందాం ఈరోజు. ఈ లేఖను ఉద్దేశించి మనం చూడబోతున్న సందర్భం ఏమిటి బైబిల్లోనంటే, నిజంగానే నిత్య జీవం విషయంలో మనం ఆసక్తితోనే ఉన్నామా? దయచేసి మనం అసలు పొరపడకూడదు. నా ఆసక్తికి రుజువు ఆదివారమే, నా ఆసక్తికి రుజువు చర్చ్, నా ప్రజెంటెన్సే, నా ఆసక్తికి రుజువు నా ప్రార్థనే, నా ఆసక్తికి రుజువు నా పాటే, లేకపోతే నా ఆసక్తికి రుజువు నా కానుకే అని మనల్ని మనం పొరపడద్దు. అవి తప్పనేం చెప్పలేదు, కానీ అవి మాత్రమే రుజువులు అనుకుంటే మనం పొరపడ్డ వారం అవుతాము. ఎందుకంటే దేవుని వైపు నుంచి మనం చూడాలి ప్రియమైన వాళ్ళారా, మన వైపు నుంచి కాదు కదా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏంటి చెప్పండి? మనవి. పూర్వీకుల నుంచి మన వరకు సంఘ కట్టుబాట్లలో, సంఘ అనుకరణలో చేర్చబడ్డాయి, చొప్పింపబడ్డాయి, బలవంతంగా స్థాపన చేయబడ్డాయి. నిజం నేను చెబుతున్న మాటలు, ఇంతకుముందు నేను చెప్పినవన్నీ. దేని చోటు ఏదో నాకు వ్యక్తిగతంగా తెలియదు, కానీ ఆ వంతులు ఉన్నాయి వాటికి. కొన్ని చేర్చబడ్డాయి, కొన్ని చొప్పింపబడ్డాయి బలవంతంగా, కొన్ని అధికారంతో వారికి ఇచ్చినటువంటి హక్కులతో బలవంతంగా కూడా కొన్ని రుద్దబడ్డాయి సంఘాల మీద. అందులో రకరకాల డినామినేషన్స్లో రకరకాల పద్ధతులు కనపడతాయి ప్రియమైన వాళ్ళారా. ఆ పద్ధతుల ఆలోచనల ఉద్దేశం ఏంటి చెప్పండి? ఇగో ఇవన్నీ మేము ఎందుకు చేస్తున్నామంటే, ఇవన్నీ నిత్య జీవ సంబంధమైన వంటివి అన్నటువంటి అవగాహనే కదా. చాలా పద్ధతులు ఉన్నాయి, కొన్ని కాదు కదా. ఒక్కొక్క డినామినేషన్కి వెళ్తే ఒక్కొక్క రకమైన పద్ధతి కనపడుతుందండి. కాథలిక్స్లో కొన్ని కనపడతాయి, ప్రొటెస్టెంట్లో కొన్ని కనపడుతుంటాయి, పెంతకోస్తులో కొన్ని కనపడుతుంటాయి, బ్యాప్టిస్ట్లో కొన్ని కనపడుతుంటాయి. ఆ ముందు పోతే సిరియన్ ఆర్థడాక్స్ అని అక్కడ ఒకటి మనకు కనపడుతుంది పెద్ద కార్నర్ మీద, దాంట్లో కొన్ని కనపడతాయి. వెనక్కి వస్తే మార్మోన్ అని ఇంకోటి కనపడుతుంది మన వెనకదే, దీంట్లో కొన్ని కనపడతాయి. నిజం, ఆ కనిపిస్తున్న వాటన్నిటినీ అనుకరిస్తున్నటువంటి సంఘముగా ఉన్నటువంటి మీరు నేను ఏమనుకుంటున్నామంటే, ఎస్ మేము నిత్య జీవార్థమైనటువంటి మార్గంలోనే ఉన్నామనేటువంటి అవగాహన మనం ఏర్పరచుకుంటున్నాం. పోనీ ఇలా అనుకుందాం, ఒక అన్యుడు బయట నుంచి ఈరోజు చర్చ్ లోపలికి వచ్చేసి, మీరు ఎందుకు ప్రార్థనతో ప్రారంభించారు? పాటలు అనగానే ఎందుకు ఒక 4 పిల్లలు వేసి పాటలు పాడారు? వాళ్ళు పాడుతున్నప్పుడు మీరెందుకు పాడారు? కానుకలు అనగానే ఒక బ్యాగ్ మీ నుంచి పాస్ అవుతుండగానే వెంటనే మీ జోబుల నుంచి డబ్బులు తీసి ఎందుకు వేశారు? ప్రార్థన అనగానే మీరు ఎందుకు కళ్ళు మూసుకున్నారని ఒక అన్యుడు వచ్చి మనల్ని అడిగాడు అనుకోండి, మన ఆన్సర్ ఏమై ఉంటుంది? మా దేవుడు ఇవన్నీ చేయమన్నాడు. సరే, మోర్ క్యూరియస్తో ఇంకొక మాట అడిగాడు, అసలు ఎందుకు చేయమన్నాడు మీ దేవుడు ఆయన అని అన్నాడు అనుకోండి, ఏం చెప్తాం? ఇవన్నీ చేస్తే మాకు దేవుడు నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు, అందుకని ఇవన్నీ మేము చేస్తున్నాం. అదేనండి సబ్లైన్. కింద ఆధారం ఏమిటి అంటే అదే. కానీ ముందే నేను మీ ముందు పెడుతున్నాను ప్రియమైన వాళ్ళు, వీటిని బట్టే దేవుడు కూడా ఇవే కోరుకుంటున్నాడు అన్నటువంటి అవగాహనకైతే అస్సలు రావద్దండి. ఆయన వైపు నుంచి చూడాలి మనం. ఇంతసేపు నేను చెప్పిన ఈ వ్యాస్ట్ ఎక్స్ప్లెనేషన్లో ఏం చెప్పానంటే, ఏమో ఇవి మనుషుల వలన అయినవి కూడా ఉండొచ్చు, ఎందుకు అలా ఆలోచించకూడదు మనం. కానీ ఇప్పుడు మనం చదివిన లేఖనం ఎంత శ్రేష్టమైన వాక్యమును మన కళ్ళ ముందుకు నిలబడుతుంది అని అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు అబ్రాహామును పిలుచుకున్నాడు. కంప్లీట్గా ఏలియన్ గాడ్ అండి అబ్రాహాం గారికి. ఆయన పిలుచుకున్న దేవుడు నిశ్చయంగా ఎరగని వ్యక్తి. అసలు ఈయనెవరు? ఈయన ఎందుకు పిలిచాడు నన్ను? నిజంగా ఒక ఏలియన్ గాడ్ లిటరల్గా అబ్రాహాం గారికి. కానీ ఇప్పుడు అబ్రాహాం నమ్మించాలి. ఇప్పుడు అబ్రాహాం నమ్మించాలి అంటే దేవుడు ఏం చేయాలో తెలియక దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆయన మీద ఆయన ఒట్టేసుకున్నాడటండి. హెబ్రీ పత్రికలో గ్రంథకర్త దాన్ని గుర్తు చేస్తాడు. ఇంకేమీ చేయలేక దేవుడు చేసింది ఏంటంటే, తన మీద తానే ప్రమాణం చేసుకున్నాడటండి. ఇక నేను వాగ్దానం చేసి చెప్తున్నాను, అబ్రహాము నీకు ఇది ఇస్తాను నేను. అందుకోసం ప్రియమైన వాళ్ళరా, ఆయన విశ్వాసులకు తండ్రి అయిపోయాడండి, అంతే.
నమ్మాడు. సేమ్ అండి. అలాంటి మాట మన దగ్గరకు వచ్చి ఇప్పుడు పట్టుకొని వచ్చి ఏమంటున్నా అంటే, నిత్య జీవమును మీకు నేను అనుగ్రహిస్తాను. దీన్ని కూడా ఏమంటున్నాడు తెలుసా? నేను ప్రామిస్ చేస్తున్నాను నీకు. ఎవరి మీద? సమ్ ఎక్స్ పర్సన్ మీద, సమ్ వై పర్సన్ మీద. అట్లేం చేయటం లేదండి. తనకు తానే చేసిన వాగ్దానము రింగ్ అవుతుండాలి మీ హృదయంలో ఆ మాట. ఎలా నమ్మించాలి మిమ్మల్ని నేను? మీరు నా దగ్గరకు వస్తే మీకు నేను నిత్య జీవాన్ని ఇస్తాను. నేను మిమ్మల్ని ఎలా నమ్మించాలి? నా దగ్గర ఒకటే ఉంది, నాకు నేనే ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నాడు అని అంటే, బాగా వినండి ప్రియమైన వారలారా. ఎటర్నల్ లైఫ్ అనేది, నిత్య జీవం అనేది అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేమటండి అసలు. ఈ మధ్య ఆల్మోస్ట్ ఒక 10 days నుంచి ఒకే ప్రీచర్స్తో బాగా ఫాలో అవుతున్నానండి. చర్చ్లో ఒక అన్నయ్య నాకు సజెస్ట్ చేసింది ఇంతకుముందు ఆ వ్యక్తిని. ఎందుకో మళ్ళీ కొంచెం నాకు అవసరమైంది, వెళ్ళి వెతుకుతున్నాను. ఎక్కువగా అపాలజిస్టిక్స్లో ఉంటారు ఆయన. అంటే ఇంటలెక్చువల్లీ వెల్ ఎడ్యుకేటెడ్ అండి, చాలా చదువుకున్న వ్యక్తి, వృద్ధుడు. ఆయన అన్నమాట ఏమిటి అని అంటే, అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. ఆయన అన్నమాట ఏంటంటే, అసలు లైఫ్ అయినదాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నాడు ఆయన. అరే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం ఏంటి? ఇప్పుడు సంఘంలో నిలబడే జీవం అని నేను చెప్పగానే నాకు అర్థమైందని నేనేదో చెప్పేస్తున్నాను. కూర్చొని వింటుంటే మీరు కూడా ఏమనుకుంటున్నారు? మాకు కూడా ఏదో అర్థమైపోయింది, మీరు కూడా తలలు ఊపేస్తున్నారు. కానీ అసలు జీవం అంటే ఏంటి అని కొంచెం ముందు వెనక ఆలోచించిన ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఎక్స్ప్లెయిన్ చేయలేమండి లైఫ్ని. మీరు చెప్పండి, సరే పరలోక సంబంధమైంది కాదు, ఇప్పుడు మనం బతుకున్నాం కదా, ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఏం చెప్తామండి? యూ కాంట్ ఎక్స్ప్లెయిన్, అంతే. నేను లేచాను, నా పనులు చేసుకున్నాను, నేను పడుకున్నాను, వెళ్ళాను, నడిచాను, చూశాను, విన్నాను. లైఫ్ కాదు ప్రియమైన వాళ్ళారా. మన శరీరంలో ఉన్న ఈ అవయవాలతో మనం సెన్స్ చేయగలుగుతున్నాయి, అంతే. జీవం కాదండి. అంటే జీవం ఇది కాదని నేను అనటం లేదు, కానీ మన ఎక్స్ప్లెనేషన్ దీనికి సెట్ అవ్వదు. మన వరకు ఏంటండి, ఈవెన్ సైన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదట తెలుసా వాట్ ఈజ్ లైఫ్ అంటే. ఇప్పటివరకు ఆన్సర్ లేదటండి సైన్స్ దగ్గర. ఈరోజున్న శాస్త్ర విజ్ఞానానికి అంత చిక్కని ఒక పెద్ద ప్రశ్న ఏమిటంటే, అసలు జీవం అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు ప్రియమైన వాళ్ళారా. మహా అంటే జీవం ఉన్న వాటి మీద పరిశోధన చేయగలరేమో, అంతే. ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే, రేపు మనకు అనుగ్రహించబోతున్నది మనం ఎవ్వరం ఇప్పటివరకు ఎరగంది, ఇది ఉంటుందని చెప్పినా కూడా అంత ఈజీగా బిలీవ్ చేయలేదండి. అందుకోసం దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఏం చేయాలి చెప్పండి మీరు నమ్ముటకు? నా మీద నేనే ప్రామిస్ చేసుకొని, నాకు నేనే వాగ్దానం చేసి చెప్తున్నమాట, మీకు నేను నిత్య జీవాన్ని ఇస్తాను. ఇలా వింటున్నప్పుడు ఏదో చాలా సూపర్లేటివ్గా ఉంది కదండి. ఎటర్నల్ లైఫ్ అంటే ఏదో సంథింగ్ ఎల్స్ అన్నట్టుగా ఉంది కదా. ఎస్ అండి, సంథింగ్ ఎల్సే. మన అవగాహనకు, మన ఆలోచనలకు అందనంత పెద్దదే ప్రియమైన వాళ్ళారా. పోనీ ఎలా చెప్పడానికి ప్రయత్నం చేయగలను? పేతురు పత్రికల నుంచి ఒక మాట చెప్పగలను. ద వెరీ గాడ్ సెన్స్ ఉంటుంది చూడండి, దాన్ని టచ్ చేయడం అంటే మనం కష్టమే ఒప్పుకోవడం. ఒకసారి మాట చదువుదాం, చూద్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలోనికి మీరు వస్తే, పేతురు గారు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 3 నుంచి చాలా లోతుగా రాయబడిన లేఖనాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్దాం. 3 నుంచి, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నింటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చియున్నట్టునైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇదిగో దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలమున మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. ఇక్కడే ఉందండి నేను చెప్పిన మాట. ద వెరీ గాడ్ సెన్స్ ఒకటి ఉంటుంది సరే, ఎవరికి తెలియదండి, నిజంగా తెలియదు. కొంచెం ఆనవాళ్ళు దొరికాయి ప్రియమైన వాళ్ళ ఒక 2000 సంవత్సరాల క్రితం. కానీ అందరూ ఏమనుకున్నారో తెలుసా? ఈయన మన వంటి వాడే, నజరేయుడు, వడ్రంగివాడు, పలానా యోసేపు మరేలకు పుట్టినవాడు, సగటు మనవలాంటి ఒక మనిషి అనుకున్నారు, అంతే. సామాన్యుడు మొదలుకొని ఆ రోజు పరిపాలిస్తున్నటువంటి అధికారం మీద కూర్చున్న పిలాతు వరకు అందరూ అనుకున్నది ఏంటంటే ఈయన మనిషే. అలానే ఆయన మనిషిగా లేడంటే మనిషిగానే ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. ఆ ఒక్క చిన్న ఆనవాలు తప్ప ఇప్పటి వరకు దేవుని గురించి ఇంక ఏ ఆనవాలు మనకు తెలియదండి, నిజంగా తెలియదు.
ఒక క్రిస్టియన్గా, ఒక క్రైస్తవునిగా మనకు దొరికిన కొంచెం మేలు ఏంటంటే విశ్వాసం వల్ల కొన్ని నమ్మగలుగుతున్నాం అంతే. బయట వాళ్ళకి మనకున్న వ్యత్యాసం ఎక్కడొచ్చింది? ఒక డిగ్రీ ఎక్కడ మనం ఎక్కువ ఉన్నాము అని అంటే ఇప్పుడు విశ్వాసంతో కొన్ని నమ్మగలుగుతున్నాం ప్రియమైన వాళ్ళ. ఇంతకు మించి మనం ఎరగగలిగింది, లోకం తెలుసుకున్నది ఏమీ లేదు దేవుని గురించి. కానీ దేవుడు చేస్తున్న వండర్ఫుల్ ప్రామిస్ ఏంటో తెలుసా? ఆ నిత్య జీవమును మీకు ఇస్తాను. మీ అందరికీ పెట్స్ ఇష్టం ఉంటాయి కదా. సాధారణంగా మాట్లాడుకోవాలంటే మన కళ్ళ ముందున్నటువంటి ఈ జంతువుల కంటే మనం కొంచెం ఎబోనేనండి, అంతే కదా, యాజ్ ఎ హ్యూమన్గా. ఒకసారి ఆలోచిద్దాం. ఒక యానిమల్ని దగ్గర తీసుకొని, నేను చాలా ఆలోచించాను నీ పట్ల, నేను ఏదైనా చేసి నాది నీకు ఇస్తానని అనగలవా? నా స్వభావమో లేకపోతే నా ఆలోచనో నా తెలివినో మొత్తం మనది ఒకటి ఉంది కదా, మనకు తెలుసు కదా, దీన్ని నీకు ఇద్దాం అనుకుంటానన్న అసలు థింక్ చేయగలమా అంటే మనం? ఎందుకు థింక్ చేయలేమో తెలుసా? కనీసం ఇవ్వలేమని మనకు తెలుసండి, అంతే కదా. మనం ఇవ్వలేము అసలు. సిల్లీ థింగ్ ఇంకోటి చెప్పనా, అవసరమైతే వాటికి మనం నేర్చుకుంటామట, అంతే. నిజమండి, తెలుసా? వాటి ఏమన్నా నేర్చుకుంటామట తప్ప, కానీ మనం ఏవి ఇవ్వలేమండి వాటికి. మా యజమాని ఇలా కూర్చుంటున్నాడు, ఇలా నడుస్తున్నాడు, రోజు ఈయనను చూస్తున్నాను, ఇంకా నేను కూడా ఇలానే కూర్చుంటాను, ఇలానే నడుస్తాను అనుకుంటా చేయగలం అనుకుంటాను, చేయలేము. అవి అసలు చేయవు. థింగ్ ఏంటంటే వాటిలో మనం చేస్తామండి సిల్లీగా. నిజం తెలుసా, కొన్ని ఉంటాయి. చిత్రం అనిపిస్తుందండి నాకు, అవి ఎంత ఇమిటేటర్స్ మనము. ఏమండి మీరు ఒకసారి ఆలోచించండి, మనలో ఉన్నది మనం ఎంత అనుకున్నా కూడా మన కళ్ళ ముందన్న మనకంటే తక్కువ దానికి ఇవ్వలేము. ఎందుకంటే మన ఆలోచనలకు అర్థమైపోయింది ఇది పాసిబుల్ అవ్వదని. కానీ దేవుడు చేస్తున్న ప్రామిస్ ఎంటైర్లీ డిఫరెంట్ ప్రియమైన వాళ్ళరా. ఆయన అంటున్న మాట ఏమిటంటే నిత్య జీవాన్ని నేను మీకు ఇస్తాను. ఇది చాలా సీరియస్ అండి. ఓకే, ఇంతకాలం ఇంత సీరియస్ అయితే ఇంత సీరియస్గా మాకు ఎందుకు చెప్పలేదని మీకు క్వశ్చన్ రేజ్ అవుతుండొచ్చు వెనక నుంచి. అగ్రి చేస్తాను ప్రియమైన వాళ్ళ. నాకు ఇప్పుడిప్పుడే తెరవబడుతున్నాయండి కొన్ని విషయాలు. తెరవబడుతున్నాయంటే ఏదో పెద్ద జరుగుతుందని కాదు, ఇప్పుడు అర్థమవుతున్నాయి. కొంతమంది సేవకుల ఉపదేశాల్లో అసలు ఇందుకోసం వీళ్ళు ఇవి మాట్లాడుతున్నారు, ఇందుకొరకు ఇవి చెప్పబడుతున్నాయి, ఇందుకోసం వాళ్ళ కళ్ళ ముందు ఇంకా వేరే ఎన్నో ఉన్నా కూడా వాటన్నిటిని రిజెక్ట్ చేసుకొని ఎన్నిక చేయకుండా ఆ ఒక్కదాన్నే గుడ్డిగా పట్టుకొని ఏ గుర్తింపు లేకపోయినా దీని వెనక ఫాలో అయ్యే వాళ్ళు లేకపోయినా వీళ్ళకి రావాల్సింది ఏం రాకపోయినా ఎందుకు సాగుతున్నారంటే ఇంత శ్రేష్టమైనవి దొరుకుతున్నాయా వీళ్ళకి, ఇప్పుడు తెలుస్తున్నాయండి. అందులో ఒక విషయం ఏమిటంటే ఇది కూడా దేవుడు అంటున్నాడు నిత్య జీవాన్ని నేను మీకు ఇస్తాను. అది కూడా ఏమంటున్నాడంటే అనుభవ జ్ఞానం చేత. పేతురు గారు అదే మాటికి రిపీట్ చేసిన వర్డ్ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టుగా. మేబీ ఇలా చెప్తాను ప్రియమైన వాళ్ళు, ఆ రోజు మార్త అర్థం చేసుకోలేంది అదే కావచ్చండి. ప్రభు అన్నమాట ఏంటి, పునరుత్థానమును జీవమును కూడా నేనే. బట్ రియలైజ్ అవ్వలేకపోయిందండి. సరే, మార్తనంటే ఎవరో సమ్ ఎక్స్పర్సన్ పెట్టి నేను విమర్శ చేసినట్టుగా ఉంది, కానీ ఒకసారి నేను ఆలోచించండి, మనం ఏమన్నా ఫీల్ అయ్యాము అసలు? యేసుక్రీస్తు అన్నాడు నేను జీవము అన్నాడు, ఏమన్నా సెన్స్ అయిందా మనకు? ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. ఏం సెన్స్ అయింది ఇప్పటి వరకు మనకి? నా ప్రభువు జీవం అన్న పదం మనకు వినపడగానే సెన్స్ అయింది ఏంటి? మనం ఎలా చెప్పాలి ప్రియమైన వాళ్ళరా? నాలుక రుచి తెలుసుకోగలుగుతుందండి, అంతే కదా. ఏది ఉప్పు, ఏది కారము, ఏది పులుపు, ఏది స్వీట్, వీ కెన్ సెన్స్ ఇట్ అండి, రైట్ కదా. యేసుక్రీస్తు జీవం అన్నటువంటి మాట చెవుల గుండా మన మనస్సాక్షికి తాకగానే మీలో నాలో కలుగుతున్న స్పందన ఏమిటి? అంత కొత్తగా మాట్లాడుతున్నావు ఏమైంది అనిపిస్తుంది కదా. మనం చాలా దూరం పోతున్నామండి తెలియకుండానే. ఒక్కసారి ఆలోచించండి. నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర తీసుకెళ్తాను, చాలా కీలకమైన వ్యక్తి, మాట్లాడుకోవాలి అతని గురించి. ముందు మీ మనసుకు సున్నితంగా తీసుకొస్తున్న ప్రశ్న ఏమిటంటే యేసుక్రీస్తు జీవం అనగానే ఆ మాట మీకు నాకు వినపడగానే మీలో నాలో కలుగుతున్న స్పందన కావాలి. ఇప్పుడు ఏ స్పందన లేదు అనంటే ప్రియమైన వాళ్ళరా, నిత్య జీవమును మీకు అనుగ్రహిస్తానన్న వాగ్దానము మనకు అసలు ప్రామిస్గానే తోయదండి. సరే, ఒకసారి అబ్రహం గారి గురించి మాట్లాడుకోవద్దనండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఆయన పరిస్థితులు కొన్ని తెలియాలి మనకు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఇందాక నేను మీతో చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ కనపడుతుంది. 6వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. 13 దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనక తన తోడు అని ప్రమాణము చేసి
నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఏమంటే ఆ ప్రామిస్కి ఇంత అష్యూరెన్స్ అవసరమో చెప్పండి. ఒకసారి ఆలోచిద్దాం మనం. అబ్రాహాం గారికి ఒక ప్రామిస్ చేస్తున్నాడు దేవుడు. ఏమని ప్రామిస్ చేస్తానంటున్నాడు? నీకేమిస్తాను? నేను విస్తరింపజేస్తాను. ఇంకోటి ఏమంటున్నాడు? నిన్ను ఆశీర్వదిస్తాను కూడా. ఒక విధంగా చెప్పాలంటే ఒకటి ఆయన చేతుల కష్టాన్ని, ఇంకోటి ఆయన గర్భం నుండి వచ్చేది అనుకుందాం. ఇంకో నువ్వు సంపాదిస్తున్న దాన్ని ఆశీర్వదించి పెద్దగా చేస్తాను. నీ గర్భవాసం నుండి పుట్టేటువంటి సంతానంను కూడా నేను విస్తరింపజేస్తాను. ఒకసారి ఆలోచించండి, దీనికి ఇంత పెద్ద అష్యూరెన్స్ ఇవ్వాలా? ఎలా ఉంది ఇది చూస్తున్నప్పుడు? ఒక విధంగా అండి ఆయన వెరీ సెన్స్తో పోలిస్తే చాలా చిన్నదే కదా, అంతే కదండి. కానీ వాస్తవానికి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఆలోచించినప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, అబ్రాహాం గారికి కొత్త ఏం కాదండి. ఎందుకంటే ఆయన కఠిన దారిద్ర్యంలో బతికిండు, అసలు కుటుంబాన్ని పోషించుకోలేనంత పేదరికంలో ఉండే కావచ్చు. అందుకోసం ఇది ఆయనని చాలా ఇంప్రెస్ చేసింది అనుకోవడానికి లేదు ప్రియమైన వాళ్ళారా. అప్పటికి చాలా రీచ్ అటండి. నేను కూడా మొన్న ఒక సేవకు నోట విన్నప్పుడు ఆల్మోస్ట్ ఆయన వచ్చిన ప్లేస్ కూడా ఎక్కడి నుంచి అటండి అంటే వెరీ నియర్ టు బ్యాబిలాన్ అటండి. అబ్రాహాం గారిని దేవుడు పిలుచుకున్నది కల్దీయుల దేశంలో ఊరు కదా, మనకు బైబిల్లో ఉన్నది. అది దేనికి దగ్గరగా ఉందంటే ఆల్మోస్ట్ వెరీ నియర్ టు బబులోను, ఆ బాబేలు, ఆ ప్రాంతాలకు చాలా దగ్గర ప్లేస్ అట ఆయనది. అందుకోసం చరిత్రపరంగా కూడా చాలా రిచ్ అటండి ఆయన. చాలా రిచ్ అంటే చాలా రిచ్. ఒక సేవకుడు ఉన్నాడు, ఇంట్లో నుంచే అంటే ఒక విధంగా ఇప్పుడు సెంట్రలైజ్డ్ ఏసీ అన్నట్టుగా ఆ రోజుల్లో ఆయనకే అప్పుడు సెంట్రలైజ్డ్ హీటర్ ఉండేనట్టు ఇంట్లో. అంత రిచ్ పర్సన్ ఆయన. ఇప్పుడు ఆయన పట్టుకొని నిన్ను విస్తరింపజేస్తాను, లేకపోతే నిన్ను ఆశీర్వదిస్తాను, ఇక నాకు ప్రమాణం చేయడానికి ఇంకే ఆధారం లేదు, నా మీదనే ఒట్టేసుకొని చెప్తున్నానంటే పెద్ద విషయం కదండి అబ్రాహాం గారికి. కానీ మీకు నాకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుని వైపు నుంచి ఆ ప్రామిస్ని చూస్తున్నాడు ప్రియమైన వాళ్ళ అబ్రహాము, తన వైపు నుంచి చూడటం లేదు. మళ్ళీ నేను చెప్తున్నాను, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, దేవుని వైపు నుంచి చూస్తున్నాడు. ఇందాక నేను మీతో అన్నాను కదా, యేసుక్రీస్తు వారు నేనే పునరుత్థానమును నేనే జీవమును అనగానే మార్త కావచ్చు, మార్త ప్లేస్లో మీరు నేనున్న మన వైపు నుంచే చూస్తున్నాం జీవము అని అంటే. కానీ యేసుక్రీస్తు వైపు నుంచి చూసుంటే ప్రియమైన వాళ్ళరా ఇక ఇలా ఉంటుందండి సందర్భం. నిజమండి. ఆ రోజు అబ్రాహాముకి అర్థమైంది ఏమిటి అని అంటే, ఆయన వైపు నుంచి కాదండి, ఆయన వైపు నుంచి అర్థం చేసుకోవడానికి పెద్ద విషయం కూడా కాదు, బోల్డ్ అంత సొత్తుంది ఆయనకి. సరే పిల్లలు అంటారా, సరేనండి, ఆయన కూడా అప్పటికే అర్థమైపోయి ఉండొచ్చు. నాకు హాగర్ దగ్గర కొన్ని విషయాలు అర్థమవుతుంటాయి. ఇంత కొంత ఆలోచించి ప్రాబ్లం శారా దగ్గరే ఉందని కూడా కన్క్లూజన్కి వచ్చి ఉండొచ్చు ఆయన అప్పటికి, అంతే కదా. మళ్ళీ హాగర్తో వెళ్ళినప్పుడు పిల్లలు పుట్టారా లేదా? పుట్టారండి. సో ఉంటే గింటే ప్రాబ్లం ఎవరికి ఉంది? నేనైతే బలంగానే ఉన్నాను కానీ శారానే వీక్గానే ఉంది. బట్ భార్యకు కట్టుబడి ఉన్నాడు ప్రియమైన వాళ్ళ ఆయన. అది నేర్చుకోవాలండి మనం బలంగా. తప్ప ఆలోచించలేదు ఆయన. కానీ ఆయన అనుకుంటున్నాడు, నన్ను విస్తరింపజేస్తానంటున్నాడు, ఇప్పుడు నాకు పిల్లలు ఇవ్వడమే ఇదో పెద్ద ప్రామిసా, దీనికోసం ఇంత పెద్ద అష్యూరెన్స్ పెట్టాలి ఆయన నా ముందు? చిన్నదే కదా, ఎందుకంటే నా శక్తి నాకు తెలుసు. నేను ఇప్పటివరకు ఒక్క కట్టుబడి ఉన్నాను కనుక ఇంత, కానీ నా సంస్కృతి పరంగా 2-3 నేను చేసుకున్నాను అనుకో, ఈజీగా నేను పిల్లలు కనగలను. ఇట్లేం ఆలోచించలేదండి అతను. నేను మీతో అన్నాను కదా, దేవుని వైపు నుంచి చూస్తున్నాడు ఆ ప్రామిస్ని. సున్నితంగా మిమ్మల్ని అడగదలుచుకున్న మాట ఏమిటి అంటే, ఈ నిత్య జీవం ఎటువైపు నుంచి చూస్తున్నాం మనం? ఎటువైపు నుంచి చూస్తున్నాం? బట్ మరవద్దు ప్రియమైన వాళ్ళరా, నిత్య జీవం అనేది దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నానని ఆయన అన్నాడు అని అంటే ఎంత పెద్దదో ఆయన వైపు నుంచి చూడగలిగే వెలుగు కావాలి మనకి. సరే నీకు దొరికింది మాకు చెప్పు బ్రదర్ అని అంటే నాకేం దొరకలేదండి. ముందే చెప్తున్నాను, నాకు దొరికింది చెప్పినా కూడా మీకు అర్థం కాదు ఇప్పుడు. అలాంటప్పుడు ఎందుకు ఎత్తావు అని మీరు అడుగుతుండొచ్చు. ఎందుకు ఎత్తాను అంటే అందుకోసం కాదు. ఇప్పుడు రండి, మార్కు సువార్త చాలా బాగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి. మార్కు సువార్త 10వ అధ్యాయం. ఈ వ్యక్తి 2 విషయాలను, ప్రధానంగా 2 విషయాలను, ఒకటి చాలా పాజిటివ్ థింగ్, ఇంకోటి చాలా నెగిటివ్ థింగ్ అండి. ఈ 2 విషయాలను ఎత్తి బాగా గద్దించబోతున్నాడు ఈరోజు మనల్ని. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 27 వాక్యం వరకు కలిగినటువంటి సారాంశం ఏంటి ఇక్కడ ఉన్న సందర్భం అని అంటే, ఒక యవనస్తుడు, రెండో వైపు ధనవంతుడు, మూడో వైపు అధికారి. ఇది మత్తయి సువార్త 19లో ఉంది, లూకా సువార్త 18లో కూడా ఉంది ఈ సందర్భం. ఈ 3 సువార్తలు, మత్తయి సువార్త 19 కావచ్చు, మార్కు సువార్త 10 కావచ్చు, లూకా సువార్త 18 కావచ్చు, ఈ 3 సువార్తల్లో కొన్ని మిస్ అయ్యాయి, కొన్ని యాడ్ అయ్యాయి. మొత్తంగానైతే ఈ వ్యక్తి చాలా యూనిక్గా కనపడతాడండి గాస్పల్స్లో.
ఏంటి ఆ యూనిక్నెస్, ఆ ప్రత్యేకత ఏమిటి అని అంటే, ప్రభు 33.5 సంవత్సరములు భూమి మీద ఉంటే ఒకే ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, ప్రియమైన వాళ్ళారా, నిత్య జీవమునకు వారసునవ్వాలంటే నేనేం చేయాలి? నాకు తెలియదండి. ఏం దొరికిందో అర్థం కాలేదు ఆయనకి. అసలు క్వశ్చన్ ఎందుకు రేజ్ అయిందో అర్థం కాలేదు. తన జీవితంలో ఇక ఈయనే దీనికి సరైన సమాధానం చెప్పగలడని అనుకుని వచ్చాడట ఆయన దగ్గరికి. బైబిల్ కూడా ఎలా కూర్చోబడింది అంటే ఆ సందర్భం ఆర్డినరీగా రాలేదండి, పరిగెత్తుకొని వచ్చి అని రాయబడి ఉంది. నువ్వు నేను ఉరుకుతున్నావంటే పెద్ద ఎవ్వడు కేర్ చేయడండి. అంబానీ ఇక్కడ నుంచి ఉరుకుతున్నాడంటే మనం కూడా ఉరుకుతాం, చాలా కేర్ చేస్తాం. ఎందుకు? ప్రపంచ ధనవంతులో 10లో ఉన్నాడు, 5లో కూడా ఉన్నాడు, అప్పుడప్పుడు 3కు వస్తున్నాడు, ఏషియాలోనే రిచెస్ట్ పర్సన్. ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళ చిన్న కొడుకు కూడా అండి ఏదో మొక్కుకున్నాడట. ఆ మధ్య మీరు చూసి ఉండొచ్చు న్యూస్లో. ఎంత మహా అంటే ఒక 140 కిలోమీటర్లు అట అండి అనుకుంటాను, కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, సబ్మిట్ టు కరెక్షన్. ఒక 150 కిలోమీటర్లు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆయన మొక్కుకున్న టెంపుల్కి వెళ్ళడానికి. ఎలా పోవాలనుకున్నాడట? కాలినడకన పోవాలనుకున్నాడట అండి. బాగా ఆలోచించినాడు, సివిక్ సెన్స్తో ఆలోచించి ఏం చేసిండంటే, డే నడిస్తే ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే గ్యాదర్ అవుతారు జనం. సో ఎవ్రీడే నైట్ అన్నట్టండి వాకింగ్. రోజు 20 కిలోమీటర్లు నడవడం, ప్రత్యేకంగా వస్తున్న బస్సు ఆ 20 కిలోమీటర్గా కంప్లీట్ అయి తెల్లారగానే వెంటనే మళ్ళీ పోయి బస్సులో పడుకోవడం, మళ్ళీ నైట్ అవ్వగానే మళ్ళీ ఆ బస్సులోంచి బయటకు రావడం, మళ్ళీ ఒక 20 కిలోమీటర్లు కంప్లీట్ చేయడం. నాకు చాలా సిల్లీగా అనిపించే కానీ సెన్సిబుల్గా అనిపించిందండి. ఎందుకంటే నేను డే వెళ్దామంటే వెళ్ళనియరు క్రౌడ్. ఇప్పుడు ఎవరికి ఇబ్బంది పెట్టొద్దు, మనం ఎవరికి అడ్డంగా ఉండదు అని అంటే ఏంటి, నైట్ చూస్ చేసుకున్నాడు, నైట్ నడుస్తున్నట. ఎందుకు? అమ్మో, ధనవంతుని కొడుకు రోడ్డు మీద నడుస్తున్నాడు, ఎంత ముచ్చట కదా. నడకడికే ఇంత న్యూస్ అయితే వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా అండి? హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ వెల్తీ, మిక్కిలి ధనవంతుడు, ప్రియమైన వాళ్ళ ఆ వ్యక్తి. ఆ వచ్చిన విధానం కూడా ఎలా ఉందో తెలుసా? ప్రభు దగ్గరికి పరుగెత్తుకొనట. బాగా తగిలిందండి ఆ మాట, బాగా. ఎందుకు తగిలిందో తెలుసా? నాకు దొరికిన ప్రభు దగ్గరికి నేను ఎలా పోతున్నాను అసలు? మిమ్మల్ని అడుగుతున్నాను, మనకు దొరికిన ప్రభు దగ్గరికి మనం ఎలా వస్తున్నాము? ఈ ప్రభువు నిత్య జీవం ఇస్తాడని అర్థం కాలేదంతే, పీరియడ్. నిజమంటే కన్క్లూజన్తోనే చెప్తున్నాను, లేకపోతే సెన్స్తోనే చెప్తున్నాను. మనకు దొరికిన ప్రభు మనకు అర్థం కాలేదు. ఏ బేస్ మీద చెప్తున్నా బ్రదర్? మనం వచ్చేటువంటి మన నేచర్, ఆ బేస్ మీదే చెప్తున్నాను. సరే, కొద్దిసేపు యవనస్తుల గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఎందుకంటే ఇది అంటే ఒక విధంగా ఎలా ఉంటుందో తెలుసా? రానంటే ఎలా అయిపోయింది అని అంటే చెప్పుకోవాలి. ఓకే, ఈ రిలీజియన్ కావచ్చు, చర్చ్ కావచ్చు, దేవుని మాట పట్టుకోవడం కావచ్చు, దేవునికి విధేయత చూపించే, ఇవన్నీ పెద్దోళ్ళ బిజినెస్. చిన్నోళ్ళం ఏంటి? జీవితం అనేది ఎంజాయ్ చేయాలి కదా. వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు కదా. చాలా మాటలు ఉంటాయండి మన ముందు కదా. మీరు చూస్తున్నారు కదా బైబిల్లో, మీరు చదివిన ఆ వ్యక్తిని గురించి ఉన్న బైబిల్లో వర్డ్ ఏంటో తెలుసా? అతడు తన బాల్యము నుండేనట. బాల్యం అంటే ఈ విషయంలో ఇంగ్లీష్ వాళ్ళని చాలా తప్పు పట్టాలనుకున్నాను. బాగా సీరియస్గా అన్నిట్లో యూత్ అని రాసుకుంటూ వేరే నెలలు అదే రాశారు కదా. ఏ వెర్షన్లో చూడండి యూత్ అనే ఉంది. యూత్ అనగానే మనకు పెద్ద అది కదండి, లైసెన్స్ అనమాట. ఇప్పుడే చిన్నప్పుడు ఇన్ని చెప్పొద్దు, చిన్నప్పుడు ఇవన్నీ చెప్పొద్దు, చిన్నప్పుడు ఇవన్నీ చెప్పొద్దా? ఏది చిన్న ప్రాయం అండి? ఏది చిన్న ప్రాయం? లోకంలో ఉన్న సమస్త చెడంతా మనకు అంటినా బాధ లేదు, కానీ దేవుని సంబంధమే మాత్రం ఒక్కటి కూడా అంటుకోవద్దు. అదే మనకు అర్థమవుతుంది. ఏమండి, ఈ యవ్వనస్తుని దగ్గర నన్ను బాగా మోటివేట్ చేసింది ఏమంటే అతని పేరెంట్స్, ప్రియమైన వాళ్ళారా. ఎందుకో తెలుసా? అతడు బాల్యం నుండే ఇవన్నీ అనుసరించేటకు కారకులు ఎవరు చెప్పండి? పేరెంట్స్. సీరియస్గా వచ్చేసి డాక్టరు సన్న వచ్చేసి నాకు ఇప్పటి నుంచి రిలీజియస్గా ఉండాలనిపిస్తుంది, నాకు ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది అంటాడా అండి? వాళ్ళకి తెలియవండి అవన్నీ. కానీ ఈ వ్యక్తి ప్రభువుతోనే, ఏదో ఆర్డినరీ పర్సన్తో చెప్పటం లేదండి, యేసుక్రీస్తుతోనే లిటరల్గా చెప్తున్నాడు, ఇవన్నీ నేను బాల్యము నుండే అనుసరించుచున్నని. అంతరంగం నేను నువ్వు అబద్ధం ఆడుతున్నావు అన్నాడా? అని లేదండి. అతనిలో యథార్థత ఉంది, అతని మాటల్లో యథార్థత ఉంది. నిజంగా ఆ చోటుకు వచ్చేటంతగా అతన్ని నడిపించింది ఎవరంటే అతని తల్లిదండ్రులు, ప్రియమైన వాళ్ళారా. ఇంకా మోస్ట్ ఛాలెంజింగ్ ఏమనిపించిందో తెలుసా? పేరెంట్స్ పూరైనా బాగుండండి, పాపం పేదోళ్ళు కావచ్చు, అందుకోసం దేవుణ్ణి అంటించారు అనుకుందాం. అట్లా కాదు కదా అక్కడ ఉన్నది. రిచ్ పేరెంట్స్,
ఈరోజు రిచ్ పేరెంట్స్ ఎట్లున్నారు చెప్పండి. వాడి జీవితంలో ఇంకా చాలా చూడాలి, ఇంకా అనుభవించాల్సిన చాలా ఉన్నాయి. లోకము అంతా ఎక్స్ప్లోర్ చేయాలి, అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. లెట్ దెమ్ హ్యావ్ ఫన్. అదొకటి ఉంది కదండి. ఈరోజు ఈ పేరెంట్స్ అట్లా లేరంటే, వీళ్ళు తమ బిడ్డకు ఇది అవసరమని నేర్పించింది కనపడుతుంది. ప్రియమైన వాళ్ళరా, ఆ నడిపింపుతో ఆ వ్యక్తికి ఒకటి బాగా అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది అని అంటే, నేను దేంట్లోనైతే పెంచబడ్డానో, నేను వేటినైతే అలవాటు చేసుకున్నానో, నేను వేటిలోనైతే నన్ను స్థిరముగా నిలుపుకోవడానికి ఇంతకాలం నేను సాగానో, వీటి విషయంలో నాకు ఎందుకో కొరత ఉందని నాకు అనిపించింది అని ఆ వ్యక్తికి తోచిందంటే. మీకు ఇలా చెప్పాలి అంటే, ఇంకా వీళ్ళకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయి చూసారా, ఈ 10 ఆజ్ఞలు కావచ్చు, ధర్మశాస్త్రంలో ఉన్న మిగిలిన ఇంకా 612, మొత్తం 613 ఆజ్ఞలు ఇవన్నీ ముందు పెట్టుకున్న అవేవి కూడా దేవుడు వాళ్ళకు నిత్య జీవార్థముగా ఇచ్చినవి కావు. ప్రియమైన వాళ్ళారా, వారికి వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనా దేశంలో పాటించవలసిన ఆజ్ఞలు అవి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, అవన్నీ ఎక్సైజ్ చేస్తున్నప్పుడు అతనికి అసలు తెలియదండి ఇవన్నీ నా నిత్య జీవానికి సంబంధించిన ఆజ్ఞలు అని. బట్ ఈ సెన్స్ ఎలా వచ్చింది అతనికి, ఎలా రియలైజ్ అయ్యాడు? పోనీ చర్చ్లో ఉన్నటువంటి నా ఏజ్ నుంచి నాకన్నా కిందకున్న వాళ్ళందరిని అడుగుతున్నాను, మన పేరెంట్స్ ఇది వద్దురా అని మనకు చెప్పగానే మనకి ఏ సెన్స్ అర్థమవుతుంది? ఏ సెన్స్ అర్థమవుతుంది? వాళ్ళలో పిచ్చితనం ఉందని అర్థమవుతుందా? మా నిత్య జీవార్థమైనటువంటి ఆలోచన ఇదని అర్థమవుతుందా? చాలా దూరం ఉన్నాం తెలుసా, చాలా దూరం ఉన్నామండి. అతను కనిపించింది, ఇన్ని రోజులు నేను పాటించుకుంటూ వచ్చిన ఈ ఆజ్ఞలు ఆర్డినరీవి కావు, ఇవి నిత్య జీవార్థమైనవి. తన మనసుకు అర్థమైంది. కానీ ఎందుకో సంతృప్తి కలగదలింది అతనికి. ఇది ఇంకా ఛాలెంజింగ్ అండి. అంతే కదా, ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తే బర్డన్ అవుతుందేమో అని వారం అంతా పెట్టాల్సింది 4 రోజులే పెట్టారండి VBS యూత్కి. ఎస్, సండే ఈ టైం నుంచి ఈ టైం అంటేనే ఇంత అవుతుంది పెయిన్ఫుల్గా వచ్చుడు పోవుడు. వారంలో ఎవ్రీడే మీట్ అవ్వాలి, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి రావాలి, ఆ ఇంటి నుంచి ఇంకో ఇంటికి రావాలి, ఎక్కడ పెట్టినా అక్కడ కూడికకు రావాలి అంటే ఏం ఆలోచిస్తాను చెప్పండి? ఏం మనుషులండి మీరు అసలు? ఇంట్లో పిల్లలు ఉంటారని చూడరా? లేకపోతే మా ఇంటికి ఈరోజు వీకెండ్ కనుక హాలిడేస్ కనుక ఎవరు వస్తారని కనీసం సెన్స్ చేయరా? లేకపోతే మాకు అనారోగ్యాలు ఉంటాయనో పనులు ఉంటాయి, ఏం ఆలోచించరా మీరు? అంత మీ ద్వారా నేనైనా ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? ఈ యవ్వనస్తున్న ఆలోచన వేరుందండి. తను యవ్వనంలో ఉన్న ప్రియమైన వాళ్ళారా, అతను తీసుకుంటున్న మాటలు ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ నేను ఎందుకు చేయాలి, వీటన్నిటిని నేను ఎందుకు ఫాలో అయ్యాలి అట్లా అడగడం లేదండి. అతను చూపుతున్న విధేయత ఎంత వండర్ఫుల్గా ఉంది అని అంటే అర్థమవుతుంది. ఓ నిత్య జీవానికి ఇవన్నీ కావాలి. మీతో ముందుగా అన్నాను, ఒక పాజిటివ్ విషయంలో అండి మోస్ట్ ఛాలెంజింగ్ పర్సన్ అండి ఇతను. చదుదాం కొన్ని వాక్యాలు కూడా చూడాలి. 17వ వాక్యం నుంచి 17. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసున్నగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగెను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు. ఇదొకటి మీకు ఉపయోగపడే మాట చెప్పాలి ప్రియమైన వాళ్ళారా. మన దేవుడిని నమ్మని వాళ్ళు, అది ఇస్లాం కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం యేసుక్రీస్తుని దేవుడు అంటే వాళ్ళు దేవుడు కాదనడానికి తీసుకొచ్చేటువంటి ఒక మాటలో ఈ మాట కూడా ఉందండి. ఒక వ్యక్తి పరిగెత్తుకొని వచ్చి నువ్వు దేవుడు అని చెప్పగానే యేసుక్రీస్తు రిప్లై ఎలా ఉంది? నేను దేవుని కానన్నట్టుందిగా, చూసావుగా అని మనం క్వశ్చన్ చేస్తుంటారు. ఓకేనండి, వాడు నమ్మొద్దని డిసైడ్ అయ్యి వాడు గుడ్డుతనంలో ఉన్నాడు కనుక మనం ఏం చేసినా కూడా ప్రయత్నం చేసినా వాళ్ళు అగ్రీ చేయరు. కానీ ఆ మాట వినప్పుడు మనకు రైజ్ అవుతుంది కదా, నిజమే కదా, అట్లా ఎందుకు రిప్లై ఇచ్చిండు? లిసన్ కేర్ఫుల్లీ. ప్రభు ఈ రిప్లై ఇవ్వడానికి రీజన్ ఏంటో తెలుసా? ఆ యవ్వనస్తుని క్వశ్చన్ ఫస్ట్, అతని ప్రశ్న ప్రభు నుంచి ఈ రిప్లై రావడానికి రీజన్. నువ్వు నన్ను వచ్చి ఏమడుగుతున్నావు తెలుసా? ఇందాక మీతో అన్నాను కదా, పేతురు పత్రికలో చదువుతాను, ద వెరీ సెన్స్ దేవునిలో ఉన్నటువంటి జీవం గురించి నువ్వు నన్ను అడుగుతున్నావు అంటే నా గురించి ఒక కన్క్లూజన్కి వచ్చావా? ఫస్ట్ నువ్వు ఏమనొచ్చి ఉండాల్సింది? నువ్వు నేను దేవుడనని కన్క్లూజన్కి వస్తే నువ్వు అప్పుడు వచ్చి నన్ను అడగాల్సింది. ఆ కన్క్లూజన్కే వచ్చావా లేదా అనేది అతనికి ఇస్తున్నటువంటి రిప్లై. ఇది వానికి సంబంధం లేదండి అన్యునికి. మనం ఇది చెప్పిన వాడు అగ్రి కూడా చేయడు. ఎందుకంటే నమ్మొద్దని ముందే ప్రీ కన్సీవ్ నేచర్తో కూర్చున్నాడు కనుక అయిపోయింది.
ఉదాహరణకు తీసుకోండి, ఎన్ని చెప్పినా కూడా ఇతనికి విధేయత చూపించొద్దని మనం డిసైడ్ అయ్యామనుకోండి, కోటి కాదుగా 10 కోట్లు చెప్పు, అంతేనండి, అయిపోయింది, నేను విన్నాను అన్నట్టుగానే ఉంటాం. కానీ ఏం చెప్పినా కూడా దాన్ని నేను ఆలోచించి నన్ను నేను మార్చుకోవాలని మనం కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు పరధ్యానం ఇంకేదో చెప్పినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కనెక్ట్ చేస్తాడు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ప్రిపేర్డ్గా ఉన్నాం కనుక. ఈ రిప్లై ప్రభువు నోటి నుండి రావడానికి రీజన్ ఏమిటి అంటే, నువ్వు వచ్చి అడిగిన ప్రశ్న ఎంత పెద్దదో తెలుసా? ఆ పెద్ద ప్రశ్నను అడుగుటకు నన్ను ఏమని అర్థం చేసుకున్నావు? నువ్వు దేవుని అర్థం చేసుకున్నావా? వాస్తవానికి అతన్ని అర్థం చేసుకున్నాడు కనుకనే ప్రియమైన వాళ్ళారు. అప్పటికి చాలామంది రిలీజియస్ లీడర్స్ ఉన్నారండి, లేరనుకుంటున్నారా? యెరూషలేములో కోకొల్లలో ఎవరి దగ్గరికి పోలేదండి అతను. ఈయన దగ్గరికి రావడానికి ఈయన గురి నిలిచింది. ఓ మంచి క్రౌడ్తో తిరుగుతున్నాడు, సొఫిస్టికేటెడ్గా, హైఫై, నిజంగా ఆయన వచ్చి వెళ్ళిపోతున్నాడు, పోపు వచ్చినట్టే ఉందన్నట్టుగా ఉందనుకుంటున్నారు ఆ టైంలో. వెరీ ఆర్డినరీ అండి, నిజంగా సాధారణమైన జీవితం గడుపుతున్నాడు. కానీ అతన్ని చూడగానే ప్రియమైన వాళ్ళరా మిక్కిలి ధనవంతుని కనిపించిందట. నిత్య జీవం గురించి ఇతని అడ్రస్ నాకు చెప్పగలడు, నన్ను అడ్రస్ చేయగలడు, నిత్య జీవార్థమైనటువంటి మార్గంలో నేను నడుచుకోవడానికి కావాల్సిన సూచన నాకు ఇవ్వగలడని ఎక్స్ట్రీమ్లీ వెల్దీ పర్సన్కు ఒక ఆర్డినరీ పర్సన్ చూడగానే నమ్మకం కలిగిందటండి. ఎంత గురి పెట్టుకొని ఉండొచ్చు తన జీవితంలో. యథార్థంగా మీకు చెప్పిన ప్రియమైన వాళ్ళ చాలా ఆకలితో కూడా ఉన్నాడండి అతను, చాలా ఆకలితో ఉన్నాడు. నాకు ఎవరు చెప్తారు దారి? ఎవరు చెప్తారు? నిజంగా ప్రియమైన దేవుడు చెప్పిన మాట ఎంత వాస్తవం. వెతుకుడు మీకు దొరుకుని అన్నాడండి, నెరవేరుతుంది ప్రియమైన వాళ్ళ. వెతుక్కున్నాడు కనుకనే ఈయనను చూడగానే అర్థమైపోయింది, పరిగెత్తుకుని వచ్చాడటండి. సద్బోధకుడా, నేను నిత్య జీవమునకు వారసునగుటకు నేనేం చేయాలి? ఈ ఫస్ట్ స్టేట్మెంట్లో మీ ముందు పెట్టాలనుకున్న ప్రశ్న ఏమిటి అని అంటే, ఈరోజు మనం ఎందుకు పరిగెత్తుకొచ్చాం? సరే, పరిగెత్తుకొని రాలేదని మీకు అనిపించినా కొంచెం హరిగానే వచ్చాం కదండి, దూరం నుంచి వస్తున్నప్పుడు. పెట్టుకుందాం మనల్ని కూడా ఆ వ్యక్తి ప్లేస్లో. అది వేసుకోవాల్సిన వ్యక్తిగతమైన ప్రశ్న ఏమిటంటే, ఎందుకోసం పరిగెత్తుకుని వచ్చాం? స్ట్రేంజ్గా అండి, బైబిల్లో కూడా చాలా సందర్భాల్లో ప్రభు దగ్గరికి పరిగెత్తుకొచ్చినటువంటి విషయాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. ఒకసారి ఇదే మార్కు సువార్తలోనికి మీరు వస్తే 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం. ఇక్కడ కూడా క్రౌడ్ వచ్చిందండి ప్రభు దగ్గరికి. ఎందుకు వచ్చారట చూడండి, 1వ అధ్యాయం. ప్రభు ఏమో పెందల కడని లేచి తన వాడుక చొప్పున ప్రార్థన చేయటకు ఏకాంతంగా వెళ్ళిపోయాడట. ఆల్మోస్ట్ చీకటే ఉందట. ఇంకా శిష్యులు లేచి చూడగానే ప్రభు కనపడలేదు. వాళ్ళు కూడా వెతుక్కుంటూ వెళ్ళేసరికి అరణ్య మార్గంలో ప్రభు వారికి కనపడ్డాడు. సీమోను 36లో సీమోను ప్రభుతో అంటున్నాడు, అతనితో కూడున్న వారును ఆయనను వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ప్రభు రిప్లై ఏంటో తెలుసా? నా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారా? పద అనలేదటండి. వాళ్ళు ఎత్తుకునే పనిలో వాళ్ళు ఉంటూనే ఉంటారు. నాకు వేరే పని ఉంది, ఇటు పోదాం పదండి అన్నాడట. ఎందుకు వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారంటే, కొంచెం మీరు వెనక్కి వెళ్ళారనుకో 35-34 దగ్గర పేతురు అత్తను స్వస్థపరచగానే చాలా పబ్లిసిటీ వచ్చేసిందండి. ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చేసారు, కాలనీలో ఉన్న వాళ్ళందరినీ హీల్ చేసేసాడు. మొత్తం ఆ విలేజ్ అంతా గ్యాదర్ అయిపోయింది. ఆ నెక్స్ట్ డే అవ్వగానే ప్రియమైన వాళ్ళ పబ్లిసిటీ మామూలుగా వెళ్తుందా? విస్తారమైనటువంటి సమూహం వచ్చేసిందండి స్వస్థత కొరకు. తప్పేం లేదండి, అంతే కదా. అనారోగ్యంతో ఉన్నవాడు స్వస్థత కోసం రాకపోతే దేనికోసం వస్తాడు? ప్రేమ వచ్చిన వ్యక్తిలో తప్పు లేదు, కానీ ప్రభు గురి పెట్టుకొని లేడండి. అప్పుడు ఆరోగ్యంగా ఉండి వీళ్ళు వచ్చిన రాక తప్పని మనం విమర్శ చేయొచ్చు, కానీ అనారోగ్యంతో ఉన్నవాడికి తెలుస్తుంది ప్రేమైన వాళ్ళ అవసరం ఏంటి అనేది, అంతే కదా. ఆరోగ్యంతో ఉండి ఆయన దగ్గరికి రావాల్సిన రీతి రాలేదని విమర్శ చేయడం చాలా సులువు అండి. దేవుడు మనల్ని మొత్తి హాస్పిటల్ బెడ్ మీద వేస్తే అప్పుడు తెలుస్తుంది ప్రియమైన వాళ్ళ మనకు కూడా స్వస్థత ఎంత అవసరం అనేది. నేను ఇక్కడ వీళ్ళని విమర్శ చేయటం లేదు, కానీ వీళ్ళని ఒక రుజువుగా చూపెడుతున్నాను మీకు. ఎంతోమంది వెతుకుతున్నారన్న కూడా ప్రభు గురి పెట్టలేదండి. పోనీ ఇక్కడ ఇలా జరిగిందంటే యోహాను సువార్త 6లో కూడా మనందరికీ తెలుసు కదా, చాలామందికి పంచిపెట్టేశాడు. 5,000 మంది అస్టానిష్డ్ అనమాట. ఓ వింత, అసలు నథింగ్ నుంచి ఇంత పెద్ద సంథింగ్ క్రియేట్ చేసింది ఏంటి ప్రభు, షాకింగ్. వెంటనే నెక్స్ట్ డే కూడా ప్రభు ఎడిపోతున్నాడని ఇన్ఫర్మేషన్ కనుక్కున్నారు. వెంటనే చిన్న చిన్న పడవలు వేసుకున్నారు, ఫాలో అయిపోయారట. ప్రభువు చేరుకోకముందే చేరుకున్నారట అక్కడికి. అప్పుడు ప్రభు సీరియస్గా వాళ్ళని గద్దించింది, మీరు రొట్టెను తిని తృప్తి పొందడం వలన తప్ప సూచనలు చూసి మిమ్మల్ని మార్చుకోవాలన్న ధోరణితో నన్ను వెతుకుతున్నవారు కారు.
ఈ 2 సందర్భములు మీ ముందుకు తెచ్చి మీ మనసుకు పెడుతున్నటువంటి చిన్న ప్రశ్న ఏమిటి అని అంటే, ఈరోజు మీ రాక నా రాక ఏంటి కారణం? ఎందుకున్నాం ఈరోజు చర్చ్లో? వాడుక చొప్పునానంటే అర్థం కాకపోతున్నట్లేండి. మళ్ళీ మనకు ప్రభు చాలా బిజీగా ఉండే ఈ వారంలోనే నాకు సమయం దొరికింది కనుక రావడానికి కుదిరింది. దూరం ఉన్నట్టేనండి. చాలా ఈ మధ్య చర్చ్కి అటెండ్ కాక ఇంట్లో పరిస్థితులు అస్సలు బాగున్నట్లు, ఎందుకో చర్చ్కి అటెండ్ అయితేనన్నా పరిస్థితులు బాగుంటాయేమో, అనారోగ్యాలు ఆరోగ్యాలుగా మారుతాయి, ఇరుకులు మంచిగా అంటే ఆర్థిక ఇబ్బందులు కాస్త తీరిపోతాయి, అందుకోసం చర్చ్కి స్టార్ట్ అయ్యాను. అర్థం కానట్టేనండి, అర్థం కానట్టే. అలాంటి దేవుడు చేయకుంటుంటాడని మీరు అనుకోవద్దు ప్రియమైన వారలారా. మేలు చేసేవాడు ఎప్పటికీ మేలు చేస్తూనే ఉంటాడండి, అంతే. దేవుడు మేలుకు దేవుడుగా ఉన్నాడండి. ఆయన వద్దకు వచ్చిన వారికి ఖచ్చితంగా ఉపకారం చేస్తాడు ప్రియమైన వాళ్ళారా. ఒక దగ్గర మీటింగ్కి వెళ్తే చాలా పెద్దగా బొట్టు పెట్టుకొని కిందనే ఉంటారట, కిరాణా షాప్ నడుపుకుంటారట. మంచి హిందూ. ఏదో కుడిగా జరిగింది అనగానే వాళ్ళ కుమార్తెకు పిల్లలు పుడతారట, ప్రతిసారి మిస్క్యారీ అయిపోతుందట. ఒక నూనె డబ్బా తీసుకుని వచ్చేసి ప్రార్థన చేయండి మా కొరకని అడిగేసిందండి. ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి? ఇప్పుడు ఏ విశ్వాసం చేయాలి నేను? ఏం అసలు బొత్తిగా దేవుడిని నమ్మలేదు, ఇంకో దేవుడిని ఆరాధిస్తుంది, ఎట్లున్నా నేను ప్రార్థన చేసినా కూడా దేవుడు ఇయ్యలే అనుకొని చేయడానికి వీలుందా? కానీ ఆశ్చర్యకరంగా ప్రేమ దేవుడు దర్శించడం వండర్ అయిపోయానండి నేను. ఎలా పాజిబుల్ దేవా నీకు? నిన్నే నమ్ముకొని నీ మీదనే ఆధారపడి నువ్వే దేవుడు అని అన్నింటినీ విసర్జించి సాగుతున్న వాళ్ళను నువ్వు పరీక్షలో పెట్టడం ఏంటి? వీళ్ళనేమి ఇంత తొందరగా కరుణించడం ఏంటి? నేను ఇందాక మీతో అన్నాను, దేవుడు మేలుకు దేవుడుగా ఉన్నాడండి, అంతే. అయినంత మాత్రాన ప్రియమైన వాళ్ళరా మనకు అప్రూవల్ దొరికింది అనుకోవద్దు. ఈరోజు ఈ ఆలోచనలన్నిటితో ఇక్కడికి వచ్చినంత మాత్రాన దేవుడు మీకేం ఉపకారం చేయడం నేను అన్నను ప్రియమైన వాళ్ళరా. సంఘ కాపర ఆశీర్వాదం మన మీదకి రాకుండా వెళ్ళిపోతుంది అనుకుంటే నేను అసలు అన్నానండి. నిశ్చయంగా దొరుకుతుంది. కానీ అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే ఇలాంటి వారిని దేవుడు ప్రేమించటం లేదు. ఎందుకంటే శిష్యుల తర్వాత అండి బైబిల్లో ఒకే ఒక వ్యక్తికి ప్రభువు వాడిన పదం అతన్ని ప్రేమించి అని. మీరు చదువుకోండి నూతన నిబంధన 4 సువార్తలు. ఆ ఒక్క వ్యక్తి, ఆ యవనస్తుడు, ఆ అధికారి, ధనవంతుడుగా ఉన్న అధికారి. చాలామంది చాలా రకాలుగా పరిగెత్తుకొని వచ్చారు, కానీ ప్రభువు ఈ వ్యక్తిని బట్టి ఎందుకు ఈ మనసుతో ఉన్నాడు అని అంటే, ఇతను రావాల్సిన వ్యక్తి దగ్గరికి రావాల్సిన ఆలోచనతో వచ్చి ఉన్నాడు కనుక నిత్య జీవానికి వారసున్నగుటకు నేనేం చేయాలి? చిన్న ప్రశ్న అడిగిన మనకుందా ఇలాంటి భారము? ఇదే ఆసక్తిని, ఇదే భారమును ప్రతి ఆదివారం మనం మోస్తున్నామా? నేనేం చేయాలి? నిత్య జీవమునకు వారసున్నగుటకు నేనేం చేయాలి? అతని మాట కూడా నన్ను బాగా తట్టిందండి. అబ్బో, ఇది మెడిటేట్ చేస్తా ఉన్న కొద్దీ ప్రతి పదము ఆకర్షణగా ఉండే. పొందుకోవాలి అని కూడా అనలేదండి, సింపుల్గా వారసత్వం కోరుతున్నాడటండి. ఎక్కడ ఉంటుంది చెప్పండి వారసత్వం? ఉదాహరణకి మేము తోడబుట్టిన వాళ్ళు 4 అండి. ఇప్పుడు బాగానే ఉంటుంది, పంచుకునేటప్పుడు బయటకు వస్తుందండి ఆ పదం. ఏ పదం? మేమందరం వారసులం, అంతే. ఎంత ఉంటుందో తెలుసా అండి? దానికి గుర్తుగా ఉన్నట్టు రక్తం గారినా పర్వాలేదు కానీ కాంప్రమైజ్ ఉండదు, అంతే కదా? రక్తాలు బయటకు వచ్చినా కానీ వదులుకునే ప్రసక్తి లేదు. ఎందుకు? వారసత్వం అది. ఈ వ్యక్తి అంత చూస్తున్నాడు ప్రియమైన వాళ్ళ, అంత దూరము. నిత్య జీవం అనేది నాకు అంత కావాలి. ఒకవేళ దీనికోసం బ్లడ్ అండ్ స్వెట్ పెట్టాలా? అలా అయితే నేను పెట్టడానికి సిద్ధము. వచ్చి ప్రభుని అడిగాడు. ప్రభుని అడగానే ప్రభు అతన్ని చూసి, ఓకే, సత్పురుషుడని నన్ను ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే సత్పురుషుడని కన్క్లూడ్ చేసిన తర్వాత ప్రభువు మాట్లాడేమన్నాడు అని అంటే, మాట చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలోనికి రండి, 18 నుంచి 19. ఇక అతనికి చూపిస్తున్నటువంటి సజెషన్స్ మనం చూడగలిగితే మార్కు సువార్త 10వ అధ్యాయం 19 నుంచి, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. వెంటనే అతని రిప్లై చూడండి. అందుకు అతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉన్నానని చెప్పాను. ఇది కొంచెం పర్సనల్గా మెడిటేట్ చేద్దాం ప్రియమైన వాళ్ళారా. తను అంటున్న మాట ఏమిటంటే, నేను వీటన్నిటిని నా బాల్యం నుండే నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. మీరు ఎవరిని అంటారు చెప్పండి బాల్యము అని? ఇప్పుడు మన చర్చ్లో ఆల్మోస్ట్ అంటే అన్ని గ్రూప్స్ ఉన్నాం కదా. ఆల్మోస్ట్ మనం అంటే ఫీడింగ్ చేసే స్టేజ్ నుంచి ఆల్మోస్ట్ నెత్తి నెరిసి
షివరింగ్ స్టేజ్ వరకు ఉన్న వాళ్ళందరి వరకు ఆల్మోస్ట్ ఉన్నామండి అనుకుందాం. మీరు చెప్పండి, ఇన్ని స్టేజెస్లో మీరు ఏ స్టేజ్ని బాల్యదశ అంటారు? అక్కడ కనపడుతుంది కదా, అక్కడ అసిస్ట్ చేయబడుతున్నారు కొంతమంది పిల్లలు. సండే స్కూల్ అని పక్కకు పెట్టాం కదా. మీరు నేను ఒకసారి ఆలోచించండి. ఎక్సెప్ట్ సండే స్కూల్, నేను చర్చ్లో ఉన్నటువంటి పేరెంట్స్ని అడుగుతున్నాను, లిటరల్లీ పేరెంట్స్ని ఎక్సెప్ట్ సండే స్కూల్, మీరు మీ పిల్లలతో దేవుని సంబంధమైన ఆజ్ఞలను గురించే మాట్లాడుతున్నారా ఇంట్లో? అది చర్చ్ రెస్పాన్సిబిలిటీ అండి, సండే స్కూల్ టీచర్ల పని అది. మరి మా పని ఏంటి? యూట్యూబ్లో చాలామందికి ఛానళ్ళు ఉన్నాయి, వాటికి వ్యూస్ పెంచాలి వీళ్ళంతా. అంతే కదా. మన డ్యూటీ ఏంటి? వీడు ఏం పనిలో ఉండాలి మన దగ్గర ఉన్నప్పుడు? యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ పెంచాలి. మరి దేవుని సంబంధమైన విషయాల డ్యూటీ ఎవరిది? మాది కాదు, అది ఎవరిది? చర్చ్ పని అదంతా, లేకపోతే సండే స్కూల్ పని. ఏ సండే స్కూల్ ఉంది ఇతనికి? లేకపోతే ఏ చర్చ్ ఉంది? ప్రియమైన వాళ్ళారా, ఇల్లేనండి, తల్లిదండ్రులే. వారు తీసుకొని నేర్పించినవి అతడు ఎప్పటి నుంచి మొదలు పెట్టాడట అంటే బాల్యం నుండియే. ఇదేదో గట్టిగా మాట్లాడుతున్నంత మాత్రాన నన్ను ఏదో గొప్పగా కాదండి, చాలా సిగ్గునుందే మాట్లాడుతున్న మాటలు. ఎంత కోల్పోయాను నేను నా దేవుని దగ్గర. ఇతను ఎంత బలమైంది దొరికించుకున్నాడు. చిన్నదిగా తెలుసా అండి బాల్యంలో దేవుడు దొరుకుట అనేది? ఇప్పుడు తెలుస్తుంది ప్రియమైన వాళ్ళరా. ఏదన్నా ఒక డాక్టరీన్ కోసం ఇంటర్నెట్లోకి వెళ్ళి సోర్స్ వెతుక్కుంటాను, ఇప్పుడు తెలుస్తుందండి పెయిన్ అంటే ఏంటో. నా దేవుడు నాతో మాట్లాడిన వాటన్నిటి ఆకర్షణలను అన్నిటిని పక్కకు పెట్టేసి నొక్కకూడని సైట్లన్నిటిని అవాయిడ్ చేస్తూ దేవుని సంబంధమైనవి వెతుక్కోవడానికి ఇంటర్నెట్లో పోయినప్పుడు ఇప్పుడు తెలుస్తుందండి అసలు ఎంత పెద్ద శోధన కింద ఇంతకాలం ఉన్నాను. వాటి గుర్తులు ఉంటాయి కదా, ఊరికేం పోవు కదండి. అవి లేకపోయి ఉంటే క్లీన్గా ఉండే ఎంత బాగుండే ఇప్పుడు. అందుకోసమేనండి చర్చ్లో ధైర్యం చేసి మీరు పోయి వెతుక్కోండి అంటే కూడా ధైర్యం లేదండి నాకు. ఇంటర్నెట్లో ఒక 2 క్లిక్లు చాలండి మన జీవితం డిజాస్టర్ అవ్వడానికి. ఇంటర్నెట్లోకి వెళ్ళి అసలు సాహసం కూడా చేయటం లేదండి. అందుకని మిమ్మల్ని మీ చేతిలోనే ఉన్న బైబిలే చదువుకోండి అని ఎందుకు చెప్తున్నానో తెలుసా? వాతావరణం అసలు బాగాలేదు ప్రియమైన వాళ్ళారా. ఈ వ్యక్తి అంటున్న మాట ఎంత ఛాలెంజింగ్గా ఉందంటే, నేను బాల్యం నుండే వాటన్నిటిని అనుసరిస్తున్నాను. ఎంత ఇన్స్పిరేషన్ ఉండాలండి ఈ వ్యక్తి మనకి. యాంటీ క్వశ్చన్ చేయలేదండి పేరెంట్స్ని. పేరెంట్స్ కూడా ఎంత మంచి వాళ్ళు, అర్థమయ్యేటట్టు చెప్పారండి వాళ్ళు. ఆ దేవుని గురించి అర్థమయ్యేటట్టు చెప్పారు అతనికి. అందుకోసమే ప్రియమైన వాళ్ళ పరిగెత్తుకొని వచ్చి ఈ ప్రభువుని అడుగుతున్నాడు, నాకు నిత్య జీవనంలో వారసత్వం కావాలి. నా ఆలోచన ఏంటి? నా ఆలోచన ఏంటి? ఎందుకున్నాం? ఎవ్రీ సండే మన చర్చ్ గ్యాదరింగ్ పర్పస్ ఏంటి? మీ దృష్టిలో, నా దృష్టిలో షో ఆఫా? మనల్ని మనం కనపరుచుకోవడమా? లేకపోతే మరీ రాకపోతే ఫోన్లు చేసి ఏదో అన్నేస్తారు, లేకపోతే మనం దూరంగా ఉంటే ఇంకొకరికి మన గురించి ఏదో చెప్పేస్తారు. ఈ నాన్సెన్స్ అంతా ఎందుకు? పోయి ఒకసారి ముఖం చూపించుకొని వస్తే అయిపోయి. అదో చర్చా, అక్కడ ఏమైనా దేవుడు ఉంటాడా, అక్కడ ఏమైనా ఆరాధన, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. వాళ్ళతో వచ్చే సమస్య ఏంటి? మరి ఇంత నొప్పితో ఎందుకు పోతున్నాం అంటే మనల్ని మనం చెప్పుకునే సమాధానాలు కూడా కొన్ని ఉంటాయండి. కొంచెం హార్ష్గానే ఉంటుందిలేండి ఈరోజు. మనకు చెప్పుకునే సమాధానాలు ఏంటి? నా భార్యను బట్టో, లేకపోతే నా భర్తను బట్టో. గతంలో మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు సంఘం మాకు చేసిన ఉపయోగకరమైన పని బట్టి ఇంకేం చేస్తాం? ఏం చేయలేక మనం చంపుకొని పోతున్నాం అంతే. ఒక 2 గంటలు మొత్తం మాకున్న ఆలోచనలన్నింటినీ చంపుకొని ఒక జీవోత్సవంలో ఉండిపోతే సరిపోతుంది చర్చ్లో. ఏంటి ప్రియమైన వాళ్ళ, ఈ చోట్ల ఉండట్లేదని అనొద్దు, మనం ఉండట్లేదని అనుకోవద్దు అంతే. నిజముగా ప్రభువును వెతుక్కునేవారము, ప్రభువును కావాలను, నిత్య జీవం విషయంలో ఆసక్తి గలవారమే అయితే మన ధోరణి మారాలి ప్రియమైన వాళ్ళారా. చాలా బాగుంది కదా ఇప్పటివరకు ఇతని వ్యక్తి గురించి. ఇంత ఇన్స్పిరేషన్ ఈ వ్యక్తి అన్నట్టుగా ఉంది కదా. ఇప్పుడు నెగిటివ్ సైడ్ చూద్దాం ప్రియమైన వాళ్ళారా. నాకు కూడా అర్థం కాలేదండి ఇంత చేంజ్. చదుదాం 19 నుంచి మళ్ళీ ఒకసారి పాజిటివ్ చూసి. నరహత్య చేయవద్దు, విచరింపవద్దు, దొంగిలివద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు, మన ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉన్నానని ఇంటేనని చెప్పాను. అందుకు యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, ఈయన నోటి నుంచి విట్నెస్ వచ్చిన తర్వాత ప్రియమైన వాళ్ళ అప్పుడు అంటున్నమాట, ప్రభు ప్రేమించి ఏమన్నాడటంటే, నీకు ఒకటి కొదవగా ఉన్నది. హౌ స్ట్రేంజ్ ఇట్ ఈజ్ అండి. ఇతనికి లోపం ఒకటేనా? అరే ఇవాళ బాగా వైరల్ అయింది కదండి మేము, ఒక్కటి తక్కువ అయిందట అనుకుందాం, మీకు ఫన్ కోసం చెప్తున్నాను అనమాట.
ఈ వ్యక్తితో అంటున్నాడు, నీకు ఒక్కటే కొదవగా ఉన్నది. బా ఏంటండి అసలు ఇది చెప్తుంది ఎవరైతే ఆర్డినరీ పర్సన్ కూడా కాదు ప్రియమైన వాళ్ళరా. నువ్వు దేనికోసం అయితే నా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చావు, దాని విషయంలో నీకేమన్నా లోపము, నువ్వేమన్నా ఎంత డెఫిసిట్తో ఉన్నా, ఒకే ఒకటి నీకు డెఫిసిట్. మీరు చెప్పండి. ఉదాహరణకు అనుకుందాం, మనం ఒక రేస్ పెట్టాం. ఆ రేస్ ఎంత అంటే అనుకుందాం 100 అడుగులు అనుకుందాం. 99 వరకు నడిచి ఈ ఒకటి నేను ఏనంటున్నాడు అనుకోండి, ఏమనుకోవాలి చెప్పండి ఆ వ్యక్తిని? చాలా బాధపడతాం తెలుసా మనం అతన్ని చూసి. నిజమండి, 99 దాకా నడిచావు కదా, బాగానే ఉంది. పోనీ ఇంకొక వైపు చెప్పనా, ఆ 99 నడిచడంతోనే ఇంకా నువ్వు నడవాల్సింది ఒకటే ఉందనుకోండి, సంతోషం ఉంటుందా, బాధ ఉంటుందా? చాలా ఆనందం ఉంటుందండి. 99 నడిచినా ఇంకెంత అంటే ఒకటేనా, వెరీ సింపుల్, ఎంత తొందరగా నేను వేసేయగలను అన్నట్టుగా ఉంటుంది కదా. కానీ రివర్స్ అయిపోయిందండి ఇక్కడ. నీకు ఒకటి కొదవగా ఉన్నది. ఏమని మాట్లాడుతున్నాడు ప్రభు? 21వ వాక్యం. అందుకే యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదవగా ఉన్నది, నీవి వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. బాగా వినండి, ఈ లేఖనం నుంచి ఒక ముఖ్యమైన మాట మీతో చెప్పాలి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక నిజమైన ఆత్మీయత, ట్రూ స్పిరిచువాలిటీ అనేది, ఒక నిజమైన ఆత్మీయత అనేది నాకేదో లోపంగా ఉంది అన్న అవగాహనకు రావడంలో లేదండి. బాగా జాగ్రత్తగా వినాలి మాటలు. ఆ లోపంగా ఉన్నదాన్ని తెలుసుకోవడంలో కూడా లేదు ప్రియమైన వాళ్ళ ఆత్మీయత అనేది. మళ్ళీ నేను చెప్తాను, ఒక నిజమైన ఆత్మీయత నాకేంటి లోపం మనం అడుగుతుంటుంటాం కదా. నాకేంటి లోపం అన్నటువంటి ప్రశ్న తలెత్తడంలో లేదు. ఆ ప్రశ్నకు సమాధానంగా ఇది నీకు లోపమని తెలుసుకోవడంలో కూడా లేదు. ఒక నిజమైన ఆత్మీయత ఎందులో ఉంది అని అంటే, ఇది నీకు లోపం అనగానే ఆ లోపమును సరిదిద్దుకోవడంలో ఉంది ప్రియమైన వాళ్ళ ఆత్మీయత అనేది. ఫస్ట్ హాఫ్ అంతా ఎలా ఉంది, ఈ వ్యక్తి ఇంత స్పిరిచువల్గా ఉన్నాడు ఏంటి అన్నట్టుగా ఉంది. నేను మీతో అన్నాను కదా, మన వైపు నుంచి చూసాం ఇప్పటివరకు ఆయనని. కానీ ప్రభు వైపు నుంచి చూస్తే ప్రభుకి లిటరల్గా తెలిసిపోయింది ప్రియమైన వాళ్ళ. సీరియస్గా లేడు ఇతను. ఎందుకు లేడు? నేను నీ నుంచి కోరుకుంటుంది ఏంటంటే, ఇది నీకులో ఉండకూడట, ఇది వద్దు నీలో. కొద్దిసేపు మనం మాట్లాడుకుందాం, ఇక్కడ మన గురించి కూడా మాట్లాడుకోవాలి. మరి మన సంగతి ఏంటి? నిత్య జీవం విషయంలో మనకు ఏమి కొదవగా ఉన్నాయో ఏమైనా ఆలోచిస్తున్నాం మనం? ఆ కొదవగా ఉన్న వాటిని వెతుక్కునేటువంటి ఆలోచనలో మనం ఏమైనా సాగుతున్నామా? దేవుడు వాటిని వెల్లడి చేసినప్పుడు వాటిని సాధన చేసేటువంటి నిజమైన ఆత్మీయతలోనే మనం ఉన్నామా? లేకపోతే ప్రియమైన వాళ్ళరా, ఒక దేవుని నిజమైన వాగ్దానం మనకు దొరకదండి. ఒక్కరోజు కూడా డౌట్ పడలేదాడు తెలుసండి అబ్రహాము. బైబిల్ సాక్ష్యం ఇచ్చిందండి. నూతన నిబంధనలు అంటాడండి ఎఫెసీ పత్రికలో, ఏ మాత్రము కూడా సందేహింపక. వండర్ఫుల్గా ఆ మాట చూద్దాం రండి. ఎఫెసీలకు రాసిన పత్రిక, కొన్ని పదాలు తెలుస్తుండాలి ప్రియమైన వాళ్ళ భక్తులను కూర్చున్నవి. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి మీరు వస్తే, ఎఫెసీలకు రాసిన పత్రిక సారీ రోమిలకు అనుకుంటాను రండి, ఇది చిన్న మిస్టేక్. అతను ఏమాత్రము సందేహింపక దేవుని వాగ్దానమును గూర్చి స్వయం మనకు కనపడేది రోమన్ అనుకుంటాను, ఐ థింక్ రైట్. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18, 19, 20 వాక్యాలు మనం చూడగలిగితే, నేను అనేక జనములకు తండ్రిగా నియమించి తను వ్రాయబడి ఉన్నది, నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరి అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉన్నప్పటికీ అప్పటికీ తన శరీరం మృతతుల్యమైనట్టు, శారాగర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించను. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందాను. మనం చదివిన ఈ మాట ఎందుకు నేను చదువుతున్నాను తెలుసా? ఒక్కరోజు కూడా డౌట్ పడలేదటండి దేవుని ప్రామిస్ విషయంలో. ఎందుకు ఆయనను గుర్తు చేస్తున్నాను అని అంటే, ఈరోజు దేవుడు మనకు చేసిన వాగ్దానం విషయంలో మనం డౌట్ పడుతున్నాం కనుకనే సీరియస్గా లేము ప్రియమైన వాళ్ళారా. నాకు చాలాసార్లు డౌట్ ఉంటుందండి, ఎందుకంటే నేను చాలా అడ్మైర్ చేస్తుంటాను. ఎందుకంటే యూనిక్ అండి, యేసుక్రీస్తు వారి తర్వాత అంత యూనిక్గా దేవుని నుంచి రెస్పాన్స్ ఏ క్యారెక్టర్లో చూడగలుగుతారంటే మీరు అబ్రహాంలోనే చూస్తారండి. హీజ్ మై ఫ్రెండ్ అన్నాడు. అదొకటే కాదండి,
ఇప్పటి నుంచి నీకు ఒక టైటిల్ ఇస్తున్నాను అబ్రహాము, నా పోర్షన్ నీకు పెట్టేస్తాను, నువ్వు విశ్వాసులకు తండ్రి ఇప్పటి నుంచి. ఎందుకు ఇంత అడ్మైర్ చేసిండు దేవుడు ఇతన్ని? రెండో వైపు చూస్తే ప్రియమైన వాళ్ళరా, నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, మరి షారాని ఎడ్యుకేట్ చేసి ఉండొచ్చుగా ఆ టైంలో హాగర్ దగ్గర. నాకు అనిపించిందండి, తన భార్యను కోల్పోవడం ఇష్టం లేకనే అనుకుంటాను నేనైతే, నాకు తెలియదు, అది దేవుడు అగ్రీ చేస్తారు, కానీ కొంత అండర్స్టాండింగ్ కోసం వెతుకున్నప్పుడు నాకు అనిపించింది. ఎందుకంటే నిజమండి, మీరు ఒక శరీరంగా ఉండుటకు పిలువబడితే కనుక సమాధానంగా ఉండమంటాడు ప్రియమైన వాళ్ళరా. ఆమెతో తగువుకి ఇష్టపడలేదండి. అలానే ఆయనకేదో చాలా ప్లీజింగ్ ఇన్సిడెంట్ అని మీరు అనుకుంటున్నారా? ఆ తర్వాత ఎంత బాధపడ్డాడో అబ్రహాంతో మీరు ట్రావెల్ అవి చూడండి ప్రియమైన వాళ్ళరా. చాలా బాధపడ్డాడండి దేవుని ముందు. చిన్నగా ఏం కాదు అది. మంచి ప్లెజర్ దొరుకుండొచ్చు అబ్రహాం, కానీ మీరు అనుకుంటుండొచ్చు మానవ సంబంధంగా మనం. డివైన్లీ ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళ చాలా వేదన ఉందాడండి అబ్రహాం తర్వాత. ఎందుకు ఆ వ్యక్తిని గుర్తు చేస్తున్నాను అంటే, తను దేవుడు చేసిన వాగ్దానం నిలుపుకొనుటకు తను సాగిన రీతి ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఆయన తండ్రి విశ్వాసులకు. సేమ్ ప్రామిస్ ఉందండి మన ముందు. ఇప్పుడు దేవుడు అలాంటి వాగ్దానము స్థాయిని ఇచ్చి నిత్య జీవమును మీకు ఇస్తానని చేసిన దాంట్లో ఏంటి మన సీరియస్నెస్ ఈరోజు తెలుసుకోగలుగుతున్నాం? అసలు ఏ రోజైనా ఎనీ సండే ఈరోజు క్వశ్చన్ చేస్తున్నంత మాత్రం నేను బయట ఉన్నానని కాదు, కానీ మనకు అనిపించాలి కదా బైబిల్ చదువుతున్నప్పుడు. అందుకోసం అంటున్నది చదవండి అని. ఏ రోజైనా నాలో ఏది కొదవగా ఉందని ఎప్పుడైనా అనిపించిందా? అసలు దేవుని ముందు నాలో కొదువుగా ఉన్నది ఏంటి? ఎందుకు అనిపిస్తుంది చెప్పండి? అందరం సఫిషియెంట్గానే తిరుగుతున్నామండి, అంతే కదా? అందరం అవసరమైతే ఒక డిగ్రీ నేను ఎక్కువనే ఉన్నాను తప్ప తక్కువ ఉండే ప్రసక్తే లేదు అసలు, అంతే కదా? మారమా మనం ఎప్పటికీగా? మారొద్దనుకుంటున్నావా? ప్రభు అంటున్నాడు, నీకు ఒకటి కొదవగా ఉన్నది, ఇది తెలియగానే ప్రియమైన వాళ్ళరా, ఆ తెలుసుకున్న దాన్ని బట్టి తనను మార్చుకొని ఉంటే మొత్తం వేరుగా ఉండేదండి స్టోరీ అంది అతన్ని. కానీ రెస్ట్ ఆఫ్ ద పార్ట్ రాయబడింది ఏంటో తెలుసా? ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడటండి. ఆ రెండు సింక్ అవ్వలేదండి. స్టార్టింగ్ వర్డ్ ఏంటి? పరిగెత్తుకొని వచ్చి, ఎండింగ్ వర్డ్ ఏంటి? ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి. మీ రాక నా రాక ఏంటి? పోనీ ఒకసారి ఇలా కూడా ఆలోచిద్దాం. ఇఫ్ ఇన్ కేస్ మనమే దేవుని దగ్గరికి ఇదే మనసుతో పరిగెత్తుకొని వెళ్తే అనుకుందాం కొంచెంసేపు, ప్రభువా ఈరోజు నీ సన్నిధికి వెళుతున్నాను, ఏదో ఒక రూపేణ, అది ప్రార్థన, వాక్యమా, బైబిల్ చదవడమా, ఏదో ఒక రూపేణ, ఒకరి పలకరింప, ప్రసంగమా, ఏదైనా కావచ్చు, లేకపోతే నీ కళ్ళతో చూసేటవా, నీ సన్నిధిలో ఉన్నటువంటి వాతావరణంలో నీ పిల్లల్లో ఉన్నటువంటి ఐక్యతను బట్టో సఖ్యతను బట్టో వాటి ఏదో ఒక రూపేణ నాకు చూపించు. ఏం చూపించు అంటే, నాకు నిత్య జీవం విషయంలో కొదవగా ఉన్నది ఏదో చూపించని ఇంటికాడ మనం బిగిన్ అయ్యి ఇక్కడికి వస్తే, దేవుడు ఒకవేళ మనకు చూపిస్తే మన స్పందన ఏంటి? మన స్పందన ఏంటి? దయచేసి అనుకోవద్దండి. ఏమని? అతను తప్పు చేసింది కానీ నేను అస్సలు చేయను అనుకోకండి. చిన్నప్పటి నుంచి చేస్తున్నోనికే డైజెస్ట్ అవ్వలేదు ఆ విషయం. మనం ఎవరు? లేట్ కమ్మర్స్, అంతే కదా? నడిమంత్రపు సిరని తెలుగులో ఒక మాట అంటుంటారండి. ఇప్పుడు మనకు అట్లా పట్టింది అనమాట. రక్షణ మనకు ఎట్లా అర్థమైంది? కొంచెం నొప్పిగా ఉంది కదా ఈ మాట. అట్లా బిహేవ్ చేస్తున్నామండి మనం. మన ధోరణి ఎలా ఉందో తెలుసా దేవుని ముందు? దేవుని దీర్ఘశాంతం కూడా చాలా యూనిక్గా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఆయన కూడా ఎలా ఆలోచిస్తాడు అని అంటే, వెంటనే స్పాంక్ ఇచ్చుకుంటే వెళ్ళిపోడండి. ఈరోజు తప్పు చేయగానే ఈరోజు దెబ్బ కొట్టాడు. దేవుని ఉద్దేశం ఎలా ఉంటుంది? వారు సంపూర్తిగా చేసిదో లేదో నేను పోయి చూసేది అంటుంటాడు ఆయన ధోరణిలో. ఆయన ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేస్తుంటాడో తెలుసా? మన దగ్గరికి, ఆయన దగ్గరికి ఎవరో ఒకరు ఒక కంప్లైంట్ తీసుకెళ్ళిపోగానే వెంటనే వచ్చి యాక్షన్ తీసుకోడండి. అవకాశం ఇస్తాడు ప్రియమైన. అవకాశంలో రెండో వైపు ఏం కనపడుతుంది? సంపూర్తి చేశారో లేదో చూస్తాను ఒకసారి. అందుకోసం ఇప్పుడు మనకు ఎలా ఉందో తెలుసా అండి? ఇప్పుడు మనకు ఎలా ఉంది అని అంటే, స్మూత్ సెయిలింగ్, ఎలాంటి అలలు ఒడిదుడుకులు లేని నీటి మీద వెళ్ళి సాగిపోతున్న పడవ లాంటి జీవితం అండి మనది. తిరిగేలేదు మనకి. మనం తప్పు చేయడమా? ఇంపాసిబుల్. అసలు ఎర్రర్ చేస్తే వాళ్ళని చేస్తారేమో కానీ మనం చేసే ప్రసక్తే లేదు. నా శక్తిని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి, నా తెలివిని బట్టి నేను ఇంకా దాన్ని బాగా సరిగ్గా చేస్తున్నాను తప్ప కొంచెం డిగ్రీ కూడా నేను రాంగ్గా చేస్తుంది లేదు. అచ్చా, రైటా? ఇంకెందుకు చెప్తాడు దేవుడు మనకి? ఒకవేళ చెప్పినా కూడా ఈ వ్యక్తిలానే ఉన్నామేమో. కొద్దిసేపు ఈ వ్యక్తి దగ్గర కూడా వీళ్ళు ఆలోచిద్దాం. ఎందుకంటే ఇది కూడా మనకు కొంచెం అర్థం కావాలండి. ఈరోజు దేవుడు మనతో ఏం నేరుగా మాట్లాడు ప్రియమైన. నేరుగా అంటే ఏదో విజువల్గా ఒక ఫిగర్ వచ్చి మీతో నాతో ఏం మాట్లాడదు. ఏం మాట్లాడినా వాక్యమేనండి కదా.
అది మరలా ఇంకొక వ్యక్తి త్రూనే దేవుడు మనతో చెప్పిస్తుంటాడండి. తీసుకుంటున్నావు మనం గ్రాంటెడ్గా. ఎలా ఉంటుందో తెలుసా? చెప్తే పలానా ఆయన చెప్పాలి కానీ నువ్వు చెప్పడం ఏంటి? అంతే కదా ఉంటుంది. అమ్మో మంచి చెడ్డలో లేండి, నిజం. మన ధోరణి ఎలా ఉంటుందో తెలుసా? చెప్తే సమ్ ఎక్స్పర్సన్ చెప్పాలి. మీరెందుకు చెప్తారు మాకు అది? ఎందుకు ఈ ధోరణి అంటే మనుషులు మాట్లాడుతున్నారు మాతో, సో మేము ఎందుకు కేర్ చేయాలి? ఎగ్జాక్ట్లీ అండి. ఆ వ్యక్తి కూడా అదే పొరపడ్డాడు. ఆ సమయంలో అతనికి బాగా ఇష్టమైంది చెప్తాడు అనుకున్నాడు, ప్రభుకి ఇష్టమైంది చెప్పాడండి. విషయం అక్కడ మనకు అర్థం కావాల్సింది. అతనికి చెడ్డదేం కాదు ప్రియమైన వాళ్ళారా, ప్రభుకి ఇష్టమైంది చెప్పాడు. కానీ ఆ వ్యక్తి తీసుకున్నది ఏంటి అని అంటే, అప్పటి వరకు ఆయన ఒక విధంగా సత్పురుషునిగా చూసిన ఆయన మళ్ళీ ఒక నజరేయుడుగా, లేకపోతే ఒక వడ్లవాని కుమారుడిగా థింక్ చేసి వెళ్ళిపోయాడు అంతే. అగైన్ మన నేచరే కనబడుతుంది చూడండి. సంఘంలో ఒకవేళ ఉదాహరణకు అనుకుంటున్నాను, సరే ఈరోజు నేను బోధిస్తుండొచ్చు కానీ ఈ ప్లేస్లో ఇంకొకరు నాకు బోధించిన అనుకుందాం. ఏమని అనుకుందాము అంటే, బోధించింది సమ్ ఎక్స్పర్సన్ అనే ఒక మనిషే కదా, నేను ఎందుకంత సీరియస్గా తీసుకోవాలి ఆయన ప్రసంగంలో మాటల్ని? ఇప్పుడు మీరు చెప్పండి, ఇంకెవరు అనుకుంటారు చెప్పండి ఇది డివైన్లీ అని? సాక్షాత్తు యేసుక్రీస్తు ఉంటే అదే ఆలోచన వచ్చి, ఆయనకు సాదృశ్యంగా ఉన్నటువంటి వాక్యము వదిలిపోతే ఆ వాక్యం కూడా అదే ఆలోచనకు వస్తే ఎవరిక్కడ సీరియస్గా ఉంది అసలు నిత్యజీవం విషయంలో? మొదలుపెట్టిన దగ్గర నుంచి మమ్మల్ని దంచుతున్నావు, అసలు ఈరోజు ఎంత విమర్శ చేస్తున్నావు ఏందని మీకు ఉంది కదా. ఎప్పుడోసారి కానీ రాదు ప్రియమైన వాళ్ళ సందర్భం ఇలాంటిది. ఈరోజు వచ్చిందనుకోండి అంతే. చాలా బాధ కలిగింది ఏంటంటే ప్రియమైన వాళ్ళ రైతంలో 100-150 లోటుగా ఉన్నాయన్న పక్క పెట్టేయాల్సి, కానీ ఒక్కటేనండి అతనిలో లోటుగా ఉన్నది. బహుశా ఈరోజు మీరు నేను దేవుణ్ణి అడిగితే మనకు కూడా దేవుడు ఒకటే చెప్తుండొచ్చు. అనుకుందాం, ఆ వ్యక్తికి ధనము, సరే నాకు కూడా ధనం అని అనుకుంటాను. ఇంకొకరికి స్త్రీ వ్యామోహం, ఇంకొకరికి అధికారం చేయాలన్నటువంటి పట్టింపు, లేకపోతే ఇంకొకరికి ఇతరుల చెడును ఎప్పటికీ కూడా చెప్పుకుంటూ తిరగాలన్నటువంటి ధోరణి కావచ్చు, లేకపోతే ఇంకొకరికి చీటికి మాటకి విపరీతంగా కోపంతో ఉండడం కావచ్చు, లేకపోతే ఇంకొకరికి ఊరికేనే వాళ్ళ అపియరెన్స్తో, వాళ్ళకున్నటువంటి ధనముతో, లేకపోతే వాళ్ళ 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 చదువుతోనో, వాళ్ళకున్న సంపాదనతో షో ఆఫ్ ఇవ్వడం కావచ్చు. ఒక్కొక్కటి అనుకుందాం. ఆ ఒకటే ఈరోజు దేవుడు మనల్ని అడిగితే ఇవ్వగలమా? నిజముగా నిత్య జీవమునకు వారసులను ఒకటకు వెతుకుతున్న వారమైతే వదలాల్సిందే. నాకేం చెప్పలేదని మీకు అనిపిస్తే మీరు అడగట్లేదని అర్థం అంతే. మళ్ళీ నేను చెప్తున్నాను అన్నమాట, నాలో ఏది కొదవగా ఉందో నాకు ఇప్పటివరకు ఏం దేవుడు చెప్పలేడంటే ఏ కొదవ లేదని కాదు అర్థం, అడగలేదని అర్థం. ఎందుకు అడగటం లేదు? అడిగితే ఈయన ఆబ్వియస్గా మానేయమని చెప్తాడండి. పోనీ ఇలా సున్నితంగా చెప్పనా, మీకు నాకు తెలియదండి ఏం మానేయాలో? తెలియదు చెప్పండి. తెలుసు, అబద్ధం ఆడద్దు మనం. నిజముగా మనకు తెలుసు ఏం మానాలో. తెలిసిన తర్వాత కూడా ఎందుకు దాని మీద మనం గురిపెట్టలేదు? పోనీ ఆలోచించండి. యవనస్తులు మీకు తెలియదా ఏం వదలాలో? పోనీ 40 వయసు వారు మీకు తెలియదా ఏం వదలాలో? తెలియదా? తెలుసు. ఎందుకు చేయటం లేదు మనం? సీరియస్లీ. అబ్రహాం మాట తన జీవితంలో ఏ రోజు కూడా సందేహింపక దేవుని వాగ్దాన విషయంలో, మనం ఎవ్రీడే డౌటింగ్ అనమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం లేఖనం చదువుదాం ప్రియమైన వాళ్ళారా. ఎంత బలంగా రాయబడింది చూడండి. ఈ సందర్భంలో గుర్తు చేసుకోవడం చాలా అర్థవంతంగా ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం మీరు చూడగలిగితే 12లో అంటున్నాడు, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. పదాలు చూడండి ప్రేమ, భయమట, వణుకట. ఇది కష్టం అండి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా, ఎందుకంటే అంత భయపడేవాడు అంత వణుకడోడు మీకు బోధిస్తున్నాడు ఈరోజు. సమస్య అది కూడా ఒక చిన్న లోపం లేండి. బట్ దేవుడు నన్ను ఇక్కడే ఉంచుతాడని నేను అనుకోను ప్రియమైన. నేను ఎంత సీరియస్ అంటే, నేను డే బై డే నేను ఎంత సీరియస్గా మారుతుంటే అంత భయం అంత వణుకిస్తాడండి నాకు దేవుడు. వినయ్ మీకు కూడా అదే చేస్తాడు ప్రియమైన వాళ్ళారా. డే బై డే ప్రభువు ముఖదర్శనంలో మనల్ని చూసుకొని మనల్ని దిద్దుకుంటూ సాగుతున్న కొద్దీ పెరిగేది ఏంటో తెలుసా? భయము వణుకు పెరుగుతూనే ఉంటుంది. ఈరోజు అవి పెరగటం లేదంటే రీజన్ ఏమిటి అని అంటే, స్లో డౌన్ అయ్యామన్నమాట, ఈజీ అయిపోయాం. కాన్ఫిడెన్స్ అంటే ఈరోజు ఎక్స్ట్రీమ్గా ఉన్నది ఏంటి తెలుసా? కాన్ఫిడెన్స్.
డోకా లేదు నాకు. ఎందుకు లేదు నీకు? ఎందుకు లేదు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. డోకా లేదని అనుకుంటున్న మనసును నేను అడుగుతున్నమాట, ఎందుకు డోకా లేదు? ఇంత ప్రయత్నం చేసిన వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్న ఏంటో తెలుసా? మీ సొంత రక్షణను భయముతో వణుకుతో నువ్వు కొనసాగించినటువంటి ఆజ్ఞ ముందు పెట్టేది వీళ్ళేంటి? మనమేమో ఇంత ధైర్యంగా ఇంత నింపాదిగా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు? నా సండే అటెండెన్స్ చూడు, లేకపోతే నా సింగింగ్ చూడు, నా ప్రేయింగ్ చూడు, లేకపోతే నా గివింగ్ చూసు. నేను ఇందాక మీతో అన్నాను కదా ప్రియమైన వాళ్ళరా, అవి కోరటం లేదండి. రైట్, ఇక రేపటి నుంచి మనం కానుకేం అవసరం లేదనుకుంటారా? అదా నా ఇంతసేపు మొత్తుకున్న దాని అర్థం. అది అర్థమైతే మరింతగా సమర్పిస్తాం ప్రియమైన వాళ్ళ దేవునికి. అంత వ్యత్యాసం ఉందిలేండి. అర్థం చేసుకోవడానికి అర్థం చేసుకోపోవడానికి ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా? అర్థమైతే డబల్ అవుతుందండి చేయాలన్నటువంటి ఆసక్తి, అర్థం కాకపోతే సున్నా. ఆ వ్యక్తి ప్రియమైన వాళ్ళరా ఎందుకో అస్సలు తీసుకోలేకపోయాడండి. నీకు ఒకటి కొద్దిగా ఉంది. అతను బాగా ధనవంతుడైన కారణాన్ని బట్టి వెళ్ళి నీ ధనము నమ్మి బీదలకేమో. ఇందాక వాళ్ళు ఇంగ్లీష్లో చదువుతున్నప్పుడు చాలా బాగుంది. వచ్చి నువ్వు నన్ను వెంబడించుకున్నప్పుడు నీ సిలువను ఎత్తుకొని నన్ను ఫాలో అవ్వు. ఇంకొక విధంగా చెప్పాలంటే, ఇప్పటి వరకు ఆలోచిద్దాం, ధనవంతుడు కదా, ధనవంతుడిగా ఉన్నప్పుడు మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులను మనం నిర్మించుకోగలమండి. ఉదాహరణ చెప్తాను. ఏ విధంగా మీతో చెప్పాలి? ఇప్పుడు తల్లిదండ్రులను సన్మానించమని ఒక ఆజ్ఞ తీసుకుందాం ప్రియమైన. పేదోడు ఒకలా ఉండగలడండి, ధనవంతుడు ఇంకోలా ఉండగలడండి. కొంచెం మనకు పరిస్థితులు మనకు కన్వీనియంట్గా ఉన్నాయనుకోండి, మనం స్పందించేటువంటి విధానం కూడా వేరుగా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. డిఫికల్ట్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, చాలా కష్టంగానే మనం బిహేవ్ చేస్తామండి. ధనవంతుడిగా ఉన్నాడు, బాల్యం నుండి అనుసరించుకుంటూ వస్తున్నటువంటి ఆజ్ఞలు నిలుపుకునే విషయంలో తన ధనంతో మంచి పరిస్థితులను బిల్డ్ చేసుకున్నాడండి. తన చుట్టూ బిల్డ్ చేసుకుని ఏం చేశాడు? అన్నింటిని ఒబేయాడు అనుకుందాం, కొద్దిసేపు అనుకుందాం. కానీ ఇప్పుడు ప్రభు ఉన్నాడు అని అంటే ఆధారంగా ఉన్న దాన్ని తీసేస్తాను, ఇప్పుడు వచ్చేసాయి. ఒక విధంగా చెప్పాలంటే నువ్వు ఫాలో అవుతున్న దాన్ని మళ్ళీ ఫాలో అవ్వు. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఇవన్నీ తీసేసి ఫాలో అవ్వు. అర్థమైపోయింది ప్రియమైన వాళ్ళారా, అవ్వదని తెలిసిపోయింది కూడా అతనికి. ఇప్పుడు నా మౌత్ వీక్నెస్కి రీజన్ ఏంటి? నాకున్నటువంటి అధికారముతో, నాకున్న స్థితిగతులతో ఇంతవరకు ఏ అడ్డం లేకుండా సాగాను. ఎట్లా చెప్పాలి ప్రియమైన వాళ్ళారు? ఇక్కడ ఇంకా రాలేదు కదన్నా, రైట్. ఒకసారి ఆలోచిద్దాం. ఏం ఆలోచిద్దాం అని అంటే, ఇఫ్ ఇన్ కేస్ అండి, ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాను అని అంటే, ఇతనికి అనుకూలమైనటువంటి పరిస్థితులను బిల్డ్ చేసుకునేటువంటి సోర్స్ ఇతని చుట్టూ లేకపోయి ఉంటే తల్లిదండ్రులను ఎట్లా సన్మానించేవాడు, పరాయి వంద ఆశించొద్దన్న దాని పట్ల ఎట్లుండేవాడు, లేకపోతే నరహత్య చేయొద్దన్న దాని పట్ల ఎట్లుండేవాడు, అవన్నీ బయటకు వచ్చాడు ప్రియమైన వాళ్ళ. ప్రభు సీరియస్గా అన్నమాట ఏంటంటే, ఇప్పుడు నేను ఆ ధనాన్ని వదిలేసి ఇప్పుడు నన్ను వచ్చి వెంబడించు. ఇబ్బంది అయిపోయింది ప్రియమైన వాళ్ళ. ఇబ్బంది అయిపోయి ఏమన్నాడు అని అంటే, ఒకే ఒక మాట మన తెలుగులో చక్క వ్యసన పడుచు వెళ్ళిపోయానని రాయబడిందండి. వ్యసన పడుచు, కంప్లీట్ ఆపోజిట్ తెలుసా అండి? పరిగెత్తుకొని వచ్చిన మనసుకు కంప్లీట్ ఆపోజిట్ మనసు పుట్టింది అక్కడ. రెండో మాట ఏంటంటే, మళ్ళీ రాలేదండి. రేపు ఆయన రాజ్యంలో కూడా ఉన్నాడండి అతను. ఆ వ్యక్తిని గురించి కాదు, ఇప్పుడు మన గురించి మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏమిటి అని అంటే, మన దేవుడు మనలో కొదవగా ఉన్న వాటిని మనకు చూపిస్తున్నప్పుడు ఏం స్పందిస్తున్నాం మనం? చూపించడం లేదా ప్రియమైన వాళ్ళారా? ఎన్నో చూపిస్తున్నాడండి. నువ్వు నీ భార్యను ప్రేమించడం లేదనే చూపిస్తున్నాడు, నువ్వు నీ భర్తను లోబడటం లేదనే చూపిస్తున్నాడు, లేకపోతే నువ్వు సంపాదిస్తున్న ధనంలో నువ్వు ఇతరులకు పాలిచ్చువానిగా లేవనేది చూపిస్తున్నాడు. కొద్దిగా ఉన్నవి ఇవి. మనకేముందంటే ఇవన్నీ చర్చ్లో ఉన్నటువంటి కరుణాకరో, చర్చ్లో ఉన్నటువంటి ప్రమోదన్ అనే వ్యక్తి చెప్తున్నాడు కదా, మనం ఎందుకు అంత సీరియస్గా తీసుకోవాలి? ఆ రోజు యేసుక్రీస్తుని కూడా అట్లే అనుకున్నాడు చెప్పగానే. నజరేతులో ఉన్నటువంటి ఒక ఆర్డినరీ ప్రీచర్ ఈయన చెప్పింది నేను ఎందుకు తీసుకోవాలి? కోల్పోయింది మీకు, నాకు అర్థమైంది కదా. మరి మన వరకు మనం ఎందుకు తీసుకోకూడదు? చాలా చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళ దేవుడు మనతో. నీకు ఇవి కొదవగా ఉన్నవి. ఒక నిర్ణయం చేయగలమా దేవుని ముందు మనం? ఇప్పటి నుంచి దేవా నువ్వు నాలో లోటుగా ఉన్నవి అని చూపెడితే ఆ లోటును నేను ఏ విధంగా చెప్పాలి, సంపూర్తి చేసుకుంటాను. లేకపోతే ఇవి చెడు అంటే వదిలేస్తాను, ఇవి మంచివంటే అలవర్చుకుంటాను. ఇందాక మీతో అన్నాను కదా, ఒక నిజమైన ఆత్మీయత ప్రియమైన వాళ్ళరా, నాలో ఏమున్నాయి ఏం లేవు అడగడంలో లేదండి, తెలుసుకోవడంలో కూడా లేదు ప్రియమైన వాళ్ళ. తెలుసుకున్న వాటిని బట్టి మనల్ని కట్టుకోవడంలో, వాటిని నిలుపుకోవడంలో ఉంది నిజమైన ఆత్మీయత అనేది. ట్రూ స్పిరిచువాలిటీ అప్పుడే బయటకు వస్తుందండి.
అసలు నేను ఎందుకు ఫాలో అవుతున్నాను అప్పుడే బయటకు వస్తుంది ప్రియమైన వాళ్ళరా. చిన్న విషయం కాదు కనుకనే పరిశుద్ధ దేవుడు మనతో చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే, మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ మీరు కొనసాగించండి. ఇలా కొనసాగిస్తే ప్రియమైన వాళ్ళరా జరగబోతుంది ఏంటో తెలుసా? నిత్య జీవానికి వారసత్వం అండి. చాలా విన్నాం కదా మనం. ఎలా ఉంటుంది అని అంటే మీరే ఆలోచించండి. ఏ విధంగా మీతో చెప్పాలి? ఇవి మా నాన్న హెరిటేజ్ ఉందనుకోండి, లేకపోతే ఆస్తి సొత్తు ఉందనుకోండి, ఏ చట్టము కూడా సంబంధం లేని ఇంకొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయలేదండి. చేయగలదు అనుకుంటున్నారా? కర్ణాకర్కి ఇంత ఉందట అని మా ఇంటి పక్కడు వచ్చేసి కేసేసి నా మీద ఇవి నాకు గుంజుకుంటాడని ప్రయత్నం చేయగలడు అనుకుంటున్నారా? నెవర్ అండి. నేను కలిగి ఉన్న నా వారసత్వం అనేది, నా కలిగి ఉన్నటువంటి సొత్తును అలాగే ఉంచగలిగింది ప్రియమైన వాళ్ళారా. ఇది ఎందుకు కన్క్లూజన్లో చెప్తున్నాను అని అంటే, దుష్టుడు కూడా ఈరోజు చాలా అపవాదులతో మన జీవితంలో చేస్తున్న ఒక చెడ్డ కార్యం ఏమిటంటే, దేవుని వారసత్వం నుంచి బయటికి తేవాలనుకుంటుంది. అవుతుంది అనుకుంటున్నారా? అవ్వదు ప్రియమైన. మనలో కొదవగా ఉన్న వాటన్నిటిని మనం సరి చేసుకుంటూ సాగుతున్నాం అనుకోండి, స్థిరంగా ఉంటుంది. నిత్య జీవమునకు ఇక నువ్వు వారసునివి. అది నింద కావచ్చు, అపవాది తీసుకొని వస్తుంది. మనం మంచి చేస్తే చెడు కావచ్చు, లేకపోతే మన మీద ఉన్నవి లేనివి కనిపించి చెప్పేటువంటి ధోరణి కావచ్చు. ఉన్నాయి కదా మన నేచర్. నిరంతరము సహోదరుల మీద నేరము ఓపువాడైనా అపవాద నేర రాయబడి ఉంది. వాడు ఎన్ని చేసినా కూడా ఏం చేయలేడో తెలుసా? నిత్య జీవ వారసత్వంలో నుంచి మనల్ని బయట తీసుకురాలేడు అంతే. వారసత్వానికి ఉన్న స్ట్రెంత్ అలాంటిదండి. కానీ అది ఎలా సొత్తు అవుతుందో తెలుసా మనకి? కొదవగా ఉన్నాయి మానేద్దాం ప్రియమైన వాళ్ళరా. మనలో కొదవగా ఉన్నవి. ఐ థింక్ ఈ సమయంలో ఇది ఒక్క రిఫరెన్స్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక క్లోజ్ చేస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. సార్దీస్ సంఘంతో మాట్లాడుతున్న ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట అండి. ఎందుకంటే అద్భుతంగా రాయబడిందండి తెలుగులో అది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా అబౌట్ టు డై అన్నట్టుగా ఉంటుంది చర్చ్. ఇక తొందరలోనే ఇది షట్ డౌన్కి వస్తూ ఉంటుందండి. నువ్వు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడవని చెప్పిన తర్వాత కింద కొన్ని మాట్లాంటాడు నీ సంఘంతో అంటున్నప్పుడు. 2వ వాక్యం, నీవు మృతుడవే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. ఫుట్ నోట్ వేసి మన తెలుగులో సమకూర్చిన పదం ఏమిటంటే, ఇంకా కొద్దిగా ఉన్నాయి మంచివి, అవి చచ్చిపోయేటట్టుగా ఉన్నాయి, స్థిరపరచుకో ఇప్పటికైనా. చాలా ఇష్టం అండి ఆ మాట నాకు. ఎందుకనంటే ఎవ్రీ సండే దేవుడు మనకు చూపెడుతుంది అదేనండి. నిజం తెలుసా? దేవుడు వాక్యం మీరు విన్నప్పుడల్లా దేవుడు మీకు నాకు సెన్స్ చేయించేది ఏంటంటే, కొన్ని మంచిగా ఉన్నాయి, కానీ నీ నిర్లక్ష్యంతో, నీ ప్రకృతి సంబంధమైన నడవడికతో, నీ తల ఒగ్గనటువంటి నీ యొక్క స్వార్థమైనటువంటి జీవితంతో, నువ్వు ఒక సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్తో ఏం చేస్తావు? అట్ని చంపుకుంటున్నావు. నీకు చివరి అవకాశం ఏంటంటే, ఇప్పటికైనా మెలకువ కలిగి ఆ చావడానికి సిద్ధపడుతున్న వాడిని స్థిరపరచుకో, మళ్ళీ బతికిస్తాయి నిన్నవి. అదొకటి గుర్తుపెట్టుకోండి ప్రియమైన వాళ్ళారా. దేవుడు మనకు నిత్య జీవమును అనుగ్రహిస్తానన్న వాగ్దానము చిన్నది కాదు. దేవుడు తనను మనకు చూపించబోతున్నాడు. దానికి వారసు నవ్వుటకు సాగే ఈ ప్రయాణంలో కొత్త ఉన్న దేవుడిని అడుగుతూనే ఉందాం ప్రియమైన వాళ్ళారా. దేవుడు చూపించిన వాటిని వదులుకుంటూ సాగుదామండి. కానీ యవనస్తుల్లా మాత్రం వెళ్ళిపోకూడదు. ఫస్ట్ హాఫ్ వెరీ ఛాలెంజింగ్ పర్సన్, కానీ సెకండ్ హాఫ్ ఎలాంటిది అంటే చాలా బాధపడేటువంటి వ్యక్తి కూడా. అయ్యో ఎందుకు పోగొట్టుకున్నాడు ఇతను. ఆ వ్యక్తి అర్థమైతే రేపు మన చోటు కూడా చోటు కాకూడదు. ప్రతి సండే వచ్చే చోటు ఎలా ఉండాలి అని అంటే, ప్రభు నాకు పోయిన వారం ఇది చూపించావు, ఇవన్నీ నేను కట్టుకున్నాను, ఈ వారం మళ్ళీ నాకు చూపించు. నాలో కొదగా ఉన్నవేవో నువ్వు రాకముందే ప్రతిదినం నాకు చూపించి నన్ను కడుతూనే ఉండు. ఒకవేళ దేవుడు వెల్లడి చేస్తే భయముతో వణుకుతో వాటిలో మనల్ని కట్టుకుంటూ సాగుదాం ప్రియమైన వాళ్ళరా. అందుకోసమండి మనము నిత్య జీవం విషయంలో నిజంగానే ఆసక్తి కలిగి ఉన్నామా? వ్యక్తిగతంగా ఒక్క మాట మీరు అలుక్కొని ఇక్కడి నుంచి వెళ్ళవలసిందిగా కోరుతున్న మాటలు ముగిస్తున్నాను.